ఈ రాత్రి కాల సమయంలో వేదికను అలంకరించినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే తమ్ముడు చక్కగా ప్లే చేస్తున్నారు, వారికి హృదయపూర్వకమైన వందనాలు. అలాగే పద్మరావు గారు, ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఆయనకి చాలా వందనాలు చెప్పాలి, ఎందుకంటే ఈ వేళ అంతా కూడా పెద్దలు, మరి వారికి మేము కొడుకు లాంటి వాళ్ళం. మరి వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినమంతా కూడా వారు మాతో గడిపారు. సో ఆయన కూడా వందనాలు తెలియచేస్తూ, ఈ పాటర్ గారు ఏంటి అందరూ చెప్తున్నారు, మాకు చెప్పట్లేదు అనుకుంటున్నారు మీరు అందరు కదా. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. లెట్ us turn Bibles to the book of First Kings, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు వారితో ఇట్లనెను, రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకుందురు. అయితే మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదను. దేవుడి వాక్య భాగమును మన వినికుల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరందరు సింగర్లే, చాలా చక్కటి పాటలు పాడారు. నేను కూడా ఒక పల్లవి చరణం పాడి వాక్యంలోకి వెళ్తాను. పాడమంటారా? మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ వస్తే నాతో కలిసి పాడండి, లేని చప్పట్లు కొట్టండి. నన్ను కంగారు పెట్టొద్దు, భయపెట్టొద్దు. ఓకే, మీరు అందరు సింగర్లే, చక్కగా పాడుతున్నారు. క్రిందుండి వింటున్నప్పుడు నిజంగా ఇక్కడే చూస్తున్నాను ఆ పరలోక రాజ్యం అనేది. హల్లెలూయా. ఈ ఉత్సవం కడ వరకు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు, ఆమేన్, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా. యేసయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. చప్పట్లు, అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికే మహిమ, స్తోత్రం. అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. ఓ అల్లుకుపోయిన అపనిందలను నీవు మోసితివి, భారము తీర్చితివి. అలసట నొందిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. ఓ
పేరుకుపోయిన అపనిందలను నీవు మోసితివి, భారము తీర్చితివి. నాతోని ఉంటే ఏ భయము లేదు, నాతోని వస్తే ఏ దిగులు లేదు, నాతోని ఉంటే ఏ భయము లేదు, నాతోని వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా యేసయ్యా, నాకున్న బలము. అందరూ చెప్పండి, నాకున్న ధైర్యము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా యేసయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా, 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 నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యము నీవయ్యా. రెండు చేతులు జోడించండి, చిన్న ప్రార్థన. ఈ చివరి కూడికలో ఒక ఉన్నతమైన రీతిలో ప్రభు మనతో మాట్లాడాలని, శ్రేష్టమైన మాటల ద్వారా రాత్రి మన ఆధ్యాత్మిక జీవితాలను మరింతగా బలపరిచి ప్రోత్సహించినట్లుగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మరొకసారి మీ పాదాల చెంతకు వచ్చాము నాయన. చదవబడిన వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, కావలసిన దివ్యమైన వర్తమానం దయచేయండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అల్పుడను, దీనుడను, అభాగ్యుడను, అయోగ్యుడను, పెంట కంటే హీనమైన బ్రతుకు నా బ్రతుకునైన నన్ను నిలబెట్టుకుని నన్ను మరుగుపరిచి నీ జనులైన వారికి కావలసినటువంటి శ్రేష్టమైన మన్నాను ఈ రాత్రి అనుగ్రహించమని, మాట్లాడమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా క్రమముగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చివరి కూడిక ఈ రాత్రి వెళ్తూ వెళ్తూ మనం కొన్ని ఆశీర్వాదాలు వెంట పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? ఏం చేశాడు ఆయన? వెరీ గుడ్, ఎక్సలెంట్. థామస్ ఆల్వా ఎడిసన్ గురించి ఆయన బల్బు కనిపెట్టాడు. అతడు స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకరోజు హెడ్ మాస్టర్ ఒక లెటర్ రాసి, ఈ లెటర్ తీసుకుని వెళ్ళి మీ అమ్మకి అని చెప్పి ఆ లెటర్ రాసి థామస్ ఆల్వా ఎడిసన్కి ఇచ్చి పంపించేశారు. అది తీసుకుని వచ్చి తల్లి చదువుతూ ఉంది. ఆ లెటర్ చదువుతుంటుండగా తన కళ్ళంట విపరీతమైన కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తుంది. అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది, బాబు
నువ్వు చాలా బాగా చదువుతున్నావంట, అందరికంటే ఫస్ట్ నువ్వేనంట. ఏం చెబుతున్నా కానీ అది వితిన్ సెకండ్స్లో నువ్వు గ్రాస్పింగ్ చేసేటువంటి పవర్ నీకు ఉందంట. చాలా చక్కగా నువ్వు నేర్చుకుంటున్నావంట. అయితే నిన్ను స్కూల్ మాన్పించేసి వేరే ఇంకా హై స్టాండర్డ్ స్కూల్కి ఎక్కడ పంపించండి, అర్థమవుతుందా అని చెప్పి చెబుతా ఉన్నాడు తల్లి. వాస్తవానికి ఆ లెటర్లు ఏముందో తెలుసా? వినండి. ఏముందంటే, నీ కొడుకు తలలో ఒక పెద్ద మట్టి శుద్ధి ఉంది. వాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లా, ఎన్నిసార్లు చెప్తున్నా కానీ అర్థం కావట్లే. దయచేసి వాడిని స్కూల్ మానిపించేయండి అని చెప్పి రాశారు ఆ లెటర్లో. తల్లి ఏమంటుంది ఇప్పుడు? అందరికంటే నువ్వు బాగా చదువుతున్నావంట, నీవే ఫస్ట్ అంట అని చెబుతూ కళ్ళంటే నీళ్ళు వచ్చేసరికి సరే అని చెప్పి ఆ తల్లి అంటది, టామీ అని పిలిచేది. థామస్ ఆల్వా ఎడిసన్ని టామీ అని చెప్పి పిలిచిందంట తల్లి. ఏమంటుందంటే, బాబా నేను పెద్ద స్కూల్లో జాయిన్ చేయించాలంటే నా దగ్గర అంత ధనం లేదు, కాబట్టి నేనేం చేస్తానంటే నేనే నీకు చదువు చెప్తాను, అర్థమవుతుందా? నేనే చదువు చెప్తాను, నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నేర్చుకో అని చెప్పి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంటుంది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అన్న మాట ఆ తల్లి ప్రతిరోజు కొన్ని వందల సార్లు తన కుమారుడు నోటంట పలికించేదంట. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అన్న మాట కొన్ని వందల సార్లు ప్రతిరోజు కూడా తన కుమారుడు చేత చెప్పించేదాన్ని. అలా చెప్పగా దేవుడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్లో ఉన్నటువంటి ఆ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుడు తారుమారు చేసేసి, అంతకుముందు జ్ఞానం లేని వాడిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఏమైపోయి తెలుసా? జ్ఞానవంతుడిగా మారిపోతున్నాడు రోజుకి రోజుకి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇస్తా ఉన్నాడు, రోజు రోజుకి మారిపోతా ఉన్నాడు. ఇలాగనే పెద్దవాడై ఈ యొక్క బల్బు కనుగొనే విషయంలో పరిశోధన చేసినప్పుడు ఇంచుమించుగా 2000 సార్లు ప్రయత్నం చేశాడంట. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడంట? బట్ హీ నెవర్ గివ్ అప్ అన్నాడు. అప్పటికీ కూడా ఏం చేయలేదంట, అతడు ఏమాత్రం కూడా తన ప్రయత్నాన్ని ఆఫ్ చేయకుండా హీ కంటిన్యూడ్ ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. చివరికి సక్సెస్ఫుల్గా ఒక చక్కటి బల్బు కనుగొన్నాడు. ఆయన అంటాడు ఒక రోజు, యేసయ్య నన్ను వెలిగించాడు, నేను లోకమునకు వెలుగునిచ్చాను. హల్లెలూయా. యేసయ్య నన్ను వెలిగించాడు, నేను లోకమునకు ఏమిచ్చానంట? వెలుగునిచ్చానని చెప్పి ఒక రోజు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు ఈ రాత్రి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశారంటే, చూడండి దేవుని మాట తన జీవితాన్ని ఎంతగా మార్చేసిందో, దేవుని మాట ఎంత గొప్ప రీతిలో తన జీవితాన్ని మలిచిందో. దేవుని మాట, దేవుని వాక్కు జ్ఞానము లేనివాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎంత జ్ఞానవంతుడైపోయాడో, ఎంత గొప్పవాడిగా దేవుడు చేశాడో ఈ రాత్రి మరొక్కసారి దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను. దేవుని మాట మీ జీవితాన్ని కడుతుంది. హల్లెలూయా. మీ జీవితాన్ని బాగు చేస్తుంది. దేవుని మాట ఏం చేస్తుంది? తెలివి లేని వారికి తెలివినిస్తారు. ఒకవేళ మీ పిల్లల గురించి మీరు డిసప్పాయింట్ అయిపోతున్నారేమో, మీ బిడ్డల గురించి డిసప్పాయింట్ అయిపోతుంది, సరిగా చదవట్లేదనో ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, మీ బిడ్డల విషయంలో ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని వారికి నేర్పించండి. ఖచ్చితంగా ఈ వాక్కు వారిని ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప కార్యాలు పొందుకునే రీతిగా దేవుని మాట చేస్తుంది అనడానికి ఏమాత్రం సందేహమో లేదు. పరిశుద్ధ లేఖన భాగంలో జాగ్రత్తగా మనం విందాం. అట్టి మన జీవితాన్ని మార్చే దేవుని మాట జాగ్రత్తగా రాత్రి మనం విందాం. ఈ చివరి కూడికలో దేవుడు అద్భుతమైన రీతిలో ఒక కోణంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాస్తవానికి నేను చదివించిన వాక్కు ఒకటైతే నేను ప్రిపేర్ అయింది ఒకటి అన్నమాట. ఎందుకో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ మాట. నేను వేరే మాట ప్రిపేర్ అయ్యాను, వేరే సందేశాన్ని ప్రిపేర్ అయ్యాను, కానీ ప్రభు ప్రేరేపిస్తున్నటువంటి మాట ఈ రాత్రి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ వాక్యం ధ్యానిస్తుంటుండగా మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఈ రాత్రి మీ స్థితిని మార్చడానికి ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతించాలి. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక చక్కటి మాట మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము
28వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతా మీ చేతికి. Here is the quotation. Here is the quotation. Here is the statement given by the people of Syrians. సిరియన్లు చెబుతా ఉన్న ఒక కొటేషన్ మనం చూస్తున్నాం. సిరియన్లు చెబుతున్నటువంటి ఒక స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. ఏంటి ఆ స్టేట్మెంట్? ఏమంటారు వాళ్ళు? ఇదిగో ఇశ్రాయేలు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయన కొండలకే దేవుడు గాని లోయలకు దేవుడు కాడు. ఒక స్టేట్మెంట్ చెబుతున్నారు వాళ్ళు. ఆయన కేవలము కొండలకు మాత్రమే దేవుడు గాని లోయలకు దేవుడు కాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా చదివితే ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఆయన కొండలకు దేవుడే, లోయలకు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కొండలకు దేవుడే, అలాగే లోయలకు కూడా దేవుడే. పరిశుద్ధ లేఖన భాగంలో చాలా కొండలు కనిపిస్తాయి. ఏం కనిపిస్తాయి అంటండి? కొండలు కనిపిస్తాయి. అలాగే చాలా లోయలు కనిపిస్తాయి. లోయలు కనిపిస్తాయి. మీకు బాగా అర్థం కావాలంటే ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత రేపు పొద్దుటే బయలుదేరి వైజాగ్ నుంచి అరకెళ్ళిపోండి. అరకెళ్ళిపోతే ఏముంటాయి? అక్కడ లోయలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ కొండకి ఈ కొండకు మధ్య దిగువ భాగాన్ని ఏమంటాం? లోయలు అంటాం. నేను ఇంచుమించుగా చాలా సార్లు నేను అరకు వేలి ప్రాంతానికి వెళ్తాను. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ చేసినటువంటి సోదరులు అక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. భారముతో సేవ చేస్తున్నారు. సదుపాయాలు సరిగ్గా ఉండవు, రోడ్లు సరిగ్గా ఉండవు, సరైన తిండి ఉండదు. అయినప్పటికీ వారి జీవితాలు ప్రభు కొరకు అంకితం చేసుకుని భారముతో దేవుని సేవ చేస్తున్నారు. సో వారిని పలకరించడానికి, వారి క్షేమం కొరకు, వారిని చూడడానికి వెళ్తూ ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకుని వెళ్ళి చక్కగా వారి పరిచయం సహకరించి చక్కగా స్వార్థ ప్రకటించి వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరం చాలాసార్లు వెళ్తూ ఉంటాం. ఈ ప్రాంతాలు మనం చూసినప్పుడు లోయలు కనిపిస్తాయి. ఈ కొండకి ఈ కొండకు మధ్యలో ఏముంటుందంట? దిగువ భాగాన్ని ఏమంటారంటే లోయలు. కొన్ని సందర్భాలు యు ఆకారంలో ఉంటాయి, వి షేప్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సరే, అయితే దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. ఈ కొండలు ఏం చూపిస్తూ ఉన్నాయి? మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. జాగ్రత్తగా మీరు విన్నారు. కొండలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంట? మానవ జీవితానికి. అలాగే లోయలు ఉన్నాయి. ఆ లోయలు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే మానవ జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. మానవ జీవితం అంటే ఎవరిది? మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్నటువంటి ఒక 5 లోయలు గురించి మీ ముందు పెడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. 5 లోయలు గురించి చెబుతాను. 5 లోయలు 5 గంటలు చెప్తాను. శివరాత్రి కదా, ఎంతసేపు అయినా పర్లేదు. యేసు భజనే ఈ రాత్రి అంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి 5 లోయల గురించి మీకు తెలియజేస్తాను. ఈ 5 లోయల్లో జాగ్రత్తగా వినండి. ఈ 5 లోయల్లో ఎక్కడైనా ఒక చోట ఒక లోయలో మీరు తప్పనిసరిగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ 5 లోయలు ఎక్కడో ఒక చోట మీరు ఉంటారు. అలా ఉన్నటువంటి మీతో ప్రభు చెప్పే మాట ఏంటంటే, యెహోవా కొండలకే దేవుడు కాదు, ఏ లోయలో ఉన్నా నీకును ఆయన దేవుడే. హల్లెలూయా. దేవుడే అనే మాట ఎవరికి చెబుతాం మనం? దేవుడు అనే మాట ఎవరికి చెబుతాం? దేవుడు అంటే కనుక ఏదైనా ఆయన చెయ్యాలి. మీకు అర్థమవుతుంది? దేవుడు అంటే ఏదైనా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు అప్పు కావాలి 10,000 అడిగా, మనకి ఏమంటారు వాళ్ళు? నా దగ్గర లేవంటారు. వేరే వాళ్ళు అడిగిస్తానంటారు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు ఈ కష్టం ఉంది అంటే ఉండు, ఇక్కడే ఉండు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చెబుతానంటాడు దేవుడు. ఏమంటాడు ఆయన? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. దేవుడు అంటే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన
ఆయన దగ్గరకు వచ్చి మనం ఏది అడిగినా కానీ నా పరిస్థితి ఇది అని చెప్పుకున్నప్పుడు వెంటనే తీర్చగలిగినటువంటి క్యాపబిలిటీ, ఆ శక్తి ఆయనకు ఉండాలి. అందుకే శద్రకు మేషకు అబేద్నెగోలు అంటారు, మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మేము నమ్ముకున్నవాడు సమర్థుడు, ఆయన శక్తివంతుడు. ఆయన మేము అడిగితే కనుక ఏది కాదనే దేవుడు కానే కాదు. కాబట్టి దేవుడు అంటే నీకు ఏది అవసరం వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ యొక్క భుజం తట్టి వెన్ను తట్టి ఏం చేయాలంటే నిన్ను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆయన మాత్రమే దేవుడు. అలా చెప్పుకుంటా పోతే రాత్రి మన దేవుల్లో చాలా గొప్ప గొప్ప సుగుణాలు ఉన్నాయి. ఆయన నిత్యము సర్వ మానవాళికి, సర్వ ప్రదేశాలకు, దేశాలకు, రాష్ట్రాలకు, ఈ భూప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దేవుడు. హల్లెలూయా. కాబట్టి 5 లోయల గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ 5 లోయలు, ఏ లోయలో నువ్వు ఉన్నా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఈ లోయలో పడి ఉన్నాను ప్రభువా, నా జీవితం ఈ లోయలో ఉంది ప్రభువా, నేను ఈ లోయ అనుభవాన్ని కలిగి ఉన్నాను ప్రభువా, ఈ లోయలో ఉంది ప్రభు నా జీవితం అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా ప్రభు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతున్నప్పుడు మొదటిగా 84వ సంకీర్తన 6వ చరణాన్ని మనం చదువుదాం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు చాలండి. దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో చాలా లోయలు ఉన్నాయి. ఈ రాత్రి ఒక 5 లోయలు మీ ముందు పెడతాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం మనం చదివాం. మన టైటిల్ ఏంటంటే, అంశం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం యొక్క ఈ రాత్రి ఈ అంశం ఏంటంటే, యెహోవా కొండలకే కాదు లోయలకు కూడా. సిరియన్లు చెప్తున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? యెహోవా కేవలం కొండలకు మాత్రమే దేవుడు, అయినా లోయలకు దేవుడు కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ దేవుని వాక్కు ప్రకటించబడతా ఉంది. దేవుడు చెబుతున్న ఆ శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆయన కొండలకే కాదు లోయలకు కూడా దేవుడే. మొదటి లోయ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో 84వ సంకీర్తనలో 6వ చరణం మనం చదువుకున్నాం. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. మొదటిగా మనం చూస్తే ఏ లోయది? బాకా లోయ. చెప్పండి, ఏ లోయ అంట? బాకా లోయ. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ బాకా లోయ గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు, బాకా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే, లేక బాకా లోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉంది అనంటే, కన్నీటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ జీవితానికంట? కన్నీటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. కన్నీటి లోయ అంటారు, దుఃఖపు లోయ అంటారు. ఏమండి, కన్నీటి జీవితానికి సాదృశ్యంగా ఉంది ఈ బాకా లోయ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ లోయలో చాలా మంది ఉన్నారు. ఈ లోయలో ఎవరున్నారంట? చాలా మంది ఉన్నారు. ఈరోజు మనం పైకి నవ్వుతున్నాం కానీ లోపల ఏడ్చేవారు చాలా మంది ఉన్నారా లేరా? పైకి మనం నవ్వుతున్నాం అంతే, పైకి మనము స్మైలీగా ఉంటాం అంతే, కానీ లోపల ఏం చేస్తున్నాం? ఏడుస్తున్నాం. రకరకాల కష్టాలు, రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల ప్రతికూల పరిస్థితులు, అననుకూల పరిస్థితుల వల్ల మనం పైకి నవ్వుతున్నామే కానీ లోపల ఏం చేస్తున్నాం అంటే చాలా సందర్భాల్లో ఏడుస్తున్నాం. అయితే శుభవార్త ఏంటో తెలుసా? ఈ రాత్రి ఒకవేళ నువ్వు బాకా లోయలో ఉంటే ప్రభు అంటున్నాడు, నేను కొండలకే కాదు, ఓ బాకా లోయ, కన్నీటి లోయ, నీకు నేను ఈ రాత్రి దేవుడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం అంశాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కీర్తనకారుడు 84వ సంకీర్తనలో 6వ చరణంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యెరూషలేము నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్నారు ప్రజలు. వారు ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు యెరూషలేము మందిరానికి వెళ్తున్నారు అన్నమాట.
యెరూషలేము మందిరానికి వారు ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో వారికి కొన్ని లోయలు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి? లోయల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. ఈ లోయల గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు, కొంతమంది నరహత్యకులు, కొంతమంది రకరకాల చెడ్డ తలంపులు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే ఈ బాకా లోయ గుండా కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని పట్టుకుని చంపేస్తున్నారు, వారిని పట్టుకుని హింసిస్తున్నారు, వారు పట్టుకుని వారు బాధ పెడుతున్నప్పుడు ఈ లోయలో కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? కన్నీటిలో ఉంటూ, బాధలో ఉంటూ, అయ్యో ఈ లోయ గుండా ప్రయాణం చేస్తున్నాం, ఈ లోయలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి అని చెప్పి వారు ఏడుస్తున్న సందర్భంలో వారు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారిని ఎలా మార్చేశాడు తెలుసా? దీవెన లోయగా మార్చేశాడంట. హల్లెలూయా. అందుకే మనం చదువుతున్న వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో. అంటే బాకా లోయలో దేవుడు ఏం చేస్తున్నాడు? దీవెన లోయగా దేవుడు మార్చేస్తున్నాడు. వాళ్ళకున్న కష్టాలను బట్టి, వారికున్న బాధలను బట్టి, వారికున్న ఇబ్బందులను బట్టి వారి కన్నీటి లోయలో ఉన్నారు. ఈ రాత్రి నీవు ఒకవేళ ఈ లోయలో ఉంటే ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? ఇదిగో కన్నీటి లోయలో ఉన్న నీకు నేను దేవుడినై ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు చాలా మంది కూడా లేఖన భాగాలు ఇదే లోయలో ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం మనం ఆలోచన చేస్తే, మీరు చదవద్దు, చదవమన్న మాటలే చదవండి. పరిశుద్ధ లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం ఎవరు కనిపిస్తారు మనకి? ఎల్కానా కనిపిస్తారు. ఎంతమంది భార్యలు? హన్నా, పెనిన్నా. ఈ యొక్క హన్నా గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పెనిన్నాకు సంతానం ఉంది కానీ హన్నాకు సంతానము లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ హన్నా ఇప్పుడు ఏం చేస్తుంది? ఏడుస్తుంది, బాధపడతా ఉంది, దుఃఖపడతా ఉంది. అయ్యో ఆ పెనిన్నాకు సంతానం ఉంది, నాకు లేదు కదా. ఈ పెనిన్న ఏం చేస్తుంది? ప్రతిసారి కూడా చుట్టుపట్టు మాటలతో హన్నాను బాధ పెడతా ఉంది. ఆ మాటలు విని తట్టుకోలేక ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ దేవుని మందిరానికి వెళ్ళి, షిలోహులో ఉన్న ప్రార్థన మందిరానికి వెళ్ళి తన దుఃఖమంతా కుమ్మరించుకుని, తన బాధ అంతా కుమ్మరించుకుని, ఏడుస్తూ, బాధపడుతూ, ఆమె కన్నీరు కారుస్తూ, అయ్యో నా పరిస్థితి ఇలా అయిపోయిందని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు తన ప్రార్థనను ఆలకించి తన స్థితిని చూచి మరుసటి ఆటకి దేవుడు ఘనమైన కార్యం చేశాడు. హల్లెలూయా. కన్నీటి లోయలో ఉండి ప్రార్థన చేస్తుంది, కన్నీటి లోయలో ఉండి తన స్థితిని గూర్చి విజ్ఞాపన చేస్తుంది, కన్నీటి లోయలో ఉండి ఏమండి మన స్థితిని మార్చగలిగిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనమైన కార్యాన్ని ఆమె జీవితంలో దేవుడు జరిగించాడు. కన్నీటి లోయలో ఉన్న తన స్థితిని దేవుడు చూచి ఇప్పుడు ఏం చేశాడంట? ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని, ఒక సంతోషమైనకరమైనటువంటి కార్యాన్ని దేవుడు మరి చక్కటి కుమారుడైనటువంటి సమూయేలును తన గర్భములో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అంటే కన్నీటి లోయలో ఉండి తన పరిస్థితి దేవునితో చెప్పుకుంది. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వరకు మీరు చదువుతున్నట్లయితే ఇంటికింత చదవండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు ప్రయాణం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణం చేస్తూ నాయీను అనేటువంటి ఒక ఊరికి వెళ్ళాడంట. ఏ ఊరికి వెళ్ళాడంట? నాయీను అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళేసరికి ఆ ఊరిలో ఒక విధవరాలు, ఆ విధవరాలకు ఒక్క కుమారుడు. ఆ కుమారుడు తన ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి చనిపోయాడు. ఆ తల్లి రోధిస్తూ ఉంది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తూ ఉంది, బాధపడతా ఉంది. అయ్యో నా భర్తను కోల్పోయాను, ఒక కొడుకున్నాడు, వాడిని బట్టి సంతోషంగా ఉంటూ ఈడున్నాడులే, సరిపోతాడులే అనుకుంటూ నేను సంతోషంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిలో ఈ కుమారుడు కూడా ఏమైపోయాడంట? చనిపోయాడు. ఏడుస్తున్నటువంటి పరిస్థితులు కొంతమంది ఆమెను ఓదారుస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి అప్పుడే వస్తున్నాడు. ఆయన అలా ఆ నాయని ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంలో, అలా మార్గము గుండా వస్తున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది ఏంటని ప్రభు అడుగుతున్న సందర్భంలో వారు చెప్పారు ఏంటో తెలుసా? ఇదిగో విధవరాలుకున్న ఒకగానొక కుమారుడు చనిపోయాడు. ఆ మాట చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? ఆ పాడెను ముట్టగా మోస్తున్న వారు అక్కడే నిలిచి ఉండేది అని ఉంటుంది వాక్యంలో. అర్థమవుతుందా? అక్కడ అప్పుడు ప్రభు అంటున్నాడు, చిన్నవాడా లెమ్ము అని చెప్పి పిలిచిన వెంటనే వాడు దిగ్గున లేచి ఏం చేస్తున్నాడంట? కూర్చుండి మాటలాడసాగాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట?
కూర్చుని ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. చనిపోయాడు. అర్థమవుతుంది. భూస్థాపన తీసుకెళ్ళిపోతున్నారు. తల్లి ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. భర్తను కోల్పోయింది, కుమారుడున్నాడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. నా జీవితం అయోమయం, ఇక నా జీవితం కూడా అంత అయిపోయింది అనుకుంటున్న సందర్భంలో, ఆశలు కోల్పోయిన సందర్భంలో తిరిగి మరలా ప్రభు ఒక పునరుద్ధరణ, ఒక రెస్టారేషన్, ఒక దేవుడు గొప్ప కార్యాన్ని మరలా తన జీవితంలో జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ లోయలో ఉంది తెలుసా? కన్నీటి లోయలో ఉంది. ఏడుస్తుంది, బాధపడతా ఉంది. అటువంటి స్థితిలో ఉన్న తన జీవితాన్ని ప్రభు గొప్ప రీతిలో ఏం చేశాడంట? మార్చివేశాడు. ఒక ఊర్లో ఒక రోజు ఒక వ్యక్తి టీ షాప్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, అయ్యా నాకు చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి అని చెప్పి ఒక ఆయనతో చెబుతా ఉన్నాడు. ఒక ఆయనతో చెబుతున్న సందర్భంలో చాలా కష్టాలు ఎక్కువైపోయినాయి, ఈ కష్టాలను మర్చిపోవాలి, బాధలను మర్చిపోవాలి, కాస్త ఏదైనా ఉపకారం లేకపోతే ఏదైనా ఒకవేళ ఏదైనా చెప్పండి అని చెప్పి అడుగుతున్న సందర్భంలో ఆయన అన్నాడంట, పక్కనున్న వ్యక్తి, ఇదిగో ఈ ఊర్లో ఒక ఆయన సర్కస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఏడ్చేవాడు కూడా నవ్వుతాడు. అర్థం, ఎంత ఏడ్చేవాడు వెళ్ళి కూర్చున్నా ఏం చేస్తాడంట? నవ్వుతాడు. కాసేపు తన కష్టాలు మర్చిపోతాడు, బాధలు మర్చిపోతాడు, ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాడు. సంతోషంగా అంతా ఒక 2-3 గంటలు సంతోషంగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది. చాలా మంది అలాగే వచ్చి కూర్చుని చక్కగా కష్టాలు మర్చిపోయి నవ్వుకుంటున్నారు అని చెప్పాడంట. వెంటనే అన్నాడంట, అతడు ఎవరో కాదు, నేను అన్నాడంట ఆయన. మీకు అర్థమైందా? అతడు ఎవరో కాదు, నేను అనేక మంది నవ్విస్తున్నాను కానీ నా జీవితంలో నవ్వు లేదు. నేను అనేక మంది నవ్వించే రీతిగా ఆ టాలెంట్ నాకు ఉంది కానీ నాకేం లేదు తెలుసా? నిజంగా ఆ పీస్ ఆఫ్ మైండ్, ఆ నెమ్మది, ఆ సమాధానం నాకు లేదు. నా పరిస్థితిని బట్టి నిజంగా అనేక మంది నవ్విస్తున్నాను కానీ నా బ్రతుకు అంత సంతోషంగా ఆనందంగా లేదని. అంటే ఖచ్చితంగా ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది ఇదే పరిస్థితి. పైకి నవ్వుతున్నాం కానీ లోపల ఏముంది? వేదన, దుఃఖం. ఏమండి? ఒక ప్రక్క పిల్లల గురించి బాధ, ఒక ప్రక్క భార్య గురించి బాధలు, ఒక ప్రక్క లేక భర్త గురించి బాధలు, ఒక ప్రక్క అనారోగ్యాలు, ఒక ప్రక్క వ్యాధి బాధలు, ఒక ప్రక్క కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, ఒక ప్రక్క మానసికమైన ఒత్తిళ్లు. వీటి పరిస్థితిని బట్టి పైకి నవ్వుతున్నాం కానీ లోపల ఏం చేస్తున్నాం? చాలా సార్లు ఏం చేస్తున్నాం అంట? మనం ఏడుస్తూనే ఇటువంటి కన్నీటి లోయలో మనం ఉన్నాం. ఈ రాత్రి ప్రభు చెబుతున్న చక్కటి మాట ఏంటో తెలుసా? శ్రేష్టమైన వాక్యం ఏంటో తెలుసా? ఒకవేళ నీ ఈ లోయలో ఉంటే గనక నీ పరిస్థితి, ఒకవేళ నీ ప్రక్క వారితో చెప్పుకోవడానికి నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, ఒకవేళ ఎవరికైనా చెప్పుకుంటే హేళన చేస్తారనుకుంటున్నావేమో, ఎవరికైనా చెప్పుకుంటే ఒకవేళ నీ గురించి మళ్ళీ ప్రక్క వారు చెప్తారని చెప్పి అనుకుంటున్నావేమో, ఈ రాత్రి నేను అంటాను, ఎవరికి చెప్పుకోవద్దు. నీ పరిస్థితిని మార్చగలను యేసయ్యకి చెప్పుకో. ఈ రాత్రి ఆయనతో చెప్పుకో. నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనా, నీకున్న స్థితి ఏదైనా కానీ ఆయనతో చెప్పుకో. ఆయనే నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడైన. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాట మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది, దేవుని వాక్కు ప్రకటించబడతా ఉంది. ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంది. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువ. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానాలు నమ్మండి, ఆయన వాగ్దానాలు నమ్మండి. ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని దేవుని జీవితంలో స్థిరపరిచేవాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్కు సెలవిస్తూ ఉంది, సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉంది. ఆ జనముతో ప్రభు చెబుతున్నాడు, జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవలసిన పని లేదు. ఇంతవరకు కన్నీరు కార్చావు, ఇంతవరకు ఏడ్చావు, ఇంతవరకు బాధపడ్డావు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమగును. హల్లెలూయా. నువ్వు ఏడవలసిన పని ఏమీ లేదు అని మాట్లాడుతూ
ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా, ఆయన నీ మొర విని నిశ్చయముగా ఏం చేస్తాడంట, ఆయన కరుణించే దేవుడు. హల్లెలూయా. జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణామయుడు, కనికరించే దేవుడు. దేవుని వాక్కు సెలవిస్తా ఉంది, నిశ్చయముగా నీ మొర విని ఆయన రాత్రి ఏం చేస్తాడంట, కరుణించేవాడు. నిశ్చయముగా ఈ రాత్రి తన వాక్కు ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ కరుణించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్కు సెలవిస్తా ఉంది, ఆయన నీ మాట వినగానే ఏం చేస్తాడంటే నీకు ఉత్తరము దయచేయను, ఉత్తరం ఇస్తాడు. ఇంతవరకు ఏడ్చింది చాలు, ఎంతవరకు వేదన పడ్డది చాలు, ఎంతవరకు దుఃఖించింది చాలు, ఎంతవరకు నువ్వు కష్టపడింది చాలు, ఎంతవరకు నీవు ఎంతగానో వేదన పడింది చాలు. ప్రభు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా, నువ్వు ఇంక ఆడవలసిన పని ఏమి కూడా, నీ దుఃఖం అంతా కూడా, నీ బాధ అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలంటే నీవు ఆయన దగ్గర నువ్వు పెట్టినట్లయితే, హన్న ఎలాగైతే తన దుఃఖం అంతటిని కూడా ఆ ప్రభు సన్నిధిలో, ఆ మందిరములో దేవుని ఎదుట ప్రార్థించిందో, అలాగే ఈ రాత్రి ప్రభువా నేను బాకాలోయలో ఉన్నానయ్యా, కన్నిటిలోయలో ఉన్నానయ్యా, నా భర్తను బట్టి ఏడుస్తున్నానయ్యా, నా భార్యను బట్టి ఏడుస్తున్నానయ్యా, నా పిల్లలు నా మాట వింటలేదని ఏడుస్తున్నానయ్యా, నా పరిస్థితి బాగోలేదని, కుటుంబంలో ఆరోగ్యాలు లేవని, కుటుంబాల్లో ఆర్థిక సమస్యలని, కుటుంబంపై ఎన్నో నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు నాయన నా మీదకి వస్తున్నాయని చెప్పి నేను బాధపడుతున్నానయ్యా. ఈ రాత్రి నా పరిస్థితి అంతా కూడా నీ సన్నిధిలో పెడుతున్నానయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ మొర విని ఆయన ఏం చేస్తాడంటే కరుణించేటువంటి దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ జీవితంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం కూడా చదివితే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం చదవం త్వరగా. నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు, నిన్ను శాశ్వత స్వభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. చప్పట్లు కొట్టి ప్రభు నామమును స్తుతించండి. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని వాక్కు చెబుతున్న మాట, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీవు విసర్జింపబడుటను బట్టి. ఒకవేళ మనుషులు నిన్ను విసర్జిస్తున్నారేమో, మనుషులు నిన్ను దేశిస్తున్నారేమో, మనుషులు అంటున్నారు నువ్వు నాకు వద్దు అంటున్నారు, మనుషులు అంటున్నారు నిన్ను త్రోసి వేస్తున్నారు, మనుషులు అంటున్నారు నీతో నాకు పని లేదు అంటున్నారు, మనుషులు అంటున్నారు అసలు నువ్వు నాకు అవసరం లేదు అంటున్నారు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావు, విసర్జిస్తున్నారని, ద్వేషిస్తున్నావని బాధపడుతున్నావా? అయితే ప్రభు వాక్కు సెలవిస్తా ఉంది, ఎవడు కూడా నీ మార్గమున దాటిపోవట్లేదా, ఎవరు నిన్ను నీ యోగక్షేమాలు తెలుసుకోవట్లేదా, ఉన్నావా, తిన్నావా, ఏం చేస్తున్నావు అన్న క్షేమం ఎవరు అడిగేవారు లేరా? బాధపడుతున్నావా, ఒంటరిగా ఉన్నావా? అయితే దేవుని వాక్కు, దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, నేను నిన్ను శాశ్వత శోభాతిశయం, బహుతరాలకు నేను ఏం చేస్తాను తెలుసా, సంతోష కారణముగా చేస్తాను. హల్లెలూయా. అంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు, నీ ద్వారా అనేక మంది సంతోషిస్తారు, నీ ద్వారా అనేక మంది ఆనందిస్తారు. ఆ రీతిగా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని రాత్రి మలచబోతున్నాడు. హల్లెలూయా. జకరియా ఎలిజబెత్కి ఇచ్చినటువంటి కుమారుడు గురించి మనం చూస్తాం. ఆయన పేరేం పేరు? జాన్ ద బ్యాప్టిస్ట్. బాప్తిసం ఇచ్చు యోహాను. ఇంటికింత చదవండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఆ క్రింద వచనం చదివితే అక్కడ ఉంటుంది ఏంటో తెలుసా, శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ. ఏంటంటే ఇంకా వీళ్ళు గొడ్రాలుగా ఉన్నప్పుడు, ఆ ఎలిజబెత్కి సంతానం లేనప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై వచ్చి చెబుతారు, మీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి మీరు ఏం పేరు పెడతారు తెలుసా, యోహానను పేరు పెడతారు. అర్థమవుతుంది? యోహానను పేరు పెడతారు. అతడు ఏం చేస్తాడు అని చెప్పంటే, ఎన్ని గొప్ప లక్షణాలు దేవుని దూత చెబుతుందంటే, చాలా శ్రేష్టమైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటలు. అతడు ఏం చేస్తాడు అని చెప్పి చాలా విషయాలు అక్కడ మెన్షన్ చేసి చెప్పిన తర్వాత క్రింద ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా. అతడు పుట్టినందుకు అనేక మంది ఏం చేస్తారంట, సంతోషిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇతడు అనేక మందికి ఆనందంగా, మహానందంగా, సంతోషంగా ఉంటాడు అని చెప్పి దేవుని దూత జకరియా ఎలిజబెతులు వారికి ఇచ్చిన కుమారుడు గురించి చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభు చెబుతున్నాడు ఏంటో తెలుసా, ఇదిగో నిన్ను విసర్జిస్తున్నారని, బాధపడుతున్నారని చెప్పి, తృణీకరిస్తున్నారని చెప్పి బాధపడుతున్నావా? నువ్వు బాధపడవలసిన పని ఏమీ లేదేంటో తెలుసా,
ఆయన నిన్ను సంతోష కారణంగా దేవుడు చేస్తాడు. బహుతరాలకు అనేక మందికి నిన్ను సంతోష కారణంగా ప్రభు చేయబోతున్నాడు. కనుక ఒకవేళ నువ్వు ఏ లోయలో, బాకా లోయలో ఉంటే గనక ఆ యొక్క నాయిన్ అనేటువంటి ఊరిలో ఆ కుమారుడిని మరి దేవుడు తిరిగి బ్రతికించి ఎట్టి కార్యాన్ని ప్రభు చేశాడు. హన్న ఏ రీతిగా అయితే ప్రార్థన చేసిందో, విజ్ఞాపన చేసిందో, అలాగున నీవు ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మారాలంటే నీ జీవితాన్ని మధురంగా దేవుడు మారుస్తాడు. కన్నిటి లోయలో ఉన్న నిన్ను దీవెన లోయగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో మొదటి లోయ బాకా లోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉంది? కన్నిటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. రెండోదిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 23వ సంకీర్తన 4వ చరణం చదవండి. కీర్తన గ్రంథము 23:4 చదవండి ఒకసారి. 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. రెండవ లోయ ఏ లోయ చెప్పండి? ఏ లోయ? గాఢాంధకారపు లోయ. మొదటి లోయ కన్నీటి లోయ లేక బాకా లోయ. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మనం మొదటిగా చదువుకున్న మాట, యెహోవా కొండలకే కాదు బాకా లోయలో ఉన్న నీకును ఆయన దేవుడే. నీ కన్నీటిని ఏం చేస్తాడంట? ఆయన తుడిచే దేవుడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే గాఢాంధకారపు లోయ. ఏ లోయ అంటండి? గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారపు లోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉంది? ఈ గాఢాంధకారపు లోయ ఏ జీవితాన్ని చూపిస్తా ఉంది? ఈ గాఢాంధకారపు లోయ ఏ బ్రతుకునకు ఎగ్జాంపుల్ గా, లేకపోతే ఏ బ్రతుకునకు, ఏ జీవితానికి అది చూపిస్తా ఉంది అని ఆలోచన చేస్తే ఏ జీవితానికి తెలుసా? భయపడే జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికంటండి? భయపడే జీవితం. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో నాకు భయము లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చిన్ననాటి నుండి మనం చూస్తే చనిపోయేంత వరకు కూడా అందరూ ఏం చేస్తారంట? భయపడుతున్నాడు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు అడిగితే అంటారు, అన్నయ్య స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అన్నయ్య, ఎగ్జామ్ రాయలేకపోతున్నాం అన్నయ్య, కొంతమంది పుస్తకాలు మోయలేకపోతున్నాం అన్నయ్య, అర్థమవుతుందా? పరీక్షలు ఎలా రాయాలో తెలియట్లేదు అని భయం వేస్తున్నారు. కాస్త కొంచెం యవనస్తులకు వచ్చిన తర్వాత వాళ్ళు అడిగామనుకోండి, వాళ్ళు అంటారు, అన్నయ్య భయం వేస్తుంది అన్నయ్య, ఏం చదవాలో అంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంది, ఏం చదవాలో, ఏ కోర్స్ తీసుకోవాలో ఏం చేయాలో తెలియట్లేదు. కాస్త కొంచెం వివాహమైన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు భయం వేస్తుందండి, పెళ్ళి అయిందండి, పిల్లలు పుట్టారండి, ఎలా పెంచాలో పోషించాలో. కాస్త వృద్ధాప్యం వచ్చేసరికి, కాస్త వయసు మీరి వృద్ధాప్యం వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అంటారు, భయం వేస్తుందండి, ఎప్పుడు చచ్చిపోతానో. మీకు అర్థమవుతుందా? అంటే ప్రారంభం మొదలుకుని జీవితం ఎండింగ్ వరకు ఎలా బతుకుతున్నావు? ప్రతిరోజు కూడా భయపడుతూనే బ్రతుకుతున్నాం. అయితే భయపడుతూ బ్రతుకుతున్నటువంటి నీతో ప్రభు చెబుతున్నాడు, ఓ గాఢాంధకారపు లోయలో ఉన్న నిన్ను ప్రభు ధైర్యపరుస్తూ బలపరుస్తూ చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అమెరికా దేశంలో సెటిల్ బ్యాక్ చర్చ్, రిక్ వారెన్ అనేటువంటి పాస్టర్ గారు ఉన్నారు. సెటిల్ బ్యాక్ చర్చ్ చాలా అద్భుతమైనటువంటి పరిచర్య, చాలా అద్భుతమైన పరిచర్య. రిక్ వారెన్ అనేటువంటి దైవజనుడు పాస్టర్ గారు చాలా పుస్తకాలు రాశాడు. ఆయన అర్థం, చాలా పుస్తకాలు రాశాడు. పర్పస్ డ్రివెన్ లైఫ్ అని, పర్పస్ డ్రివెన్ చర్చ్ అని, పర్పస్ డ్రివెన్ ఫ్యామిలీ అని, కుటుంబాల గురించి, జీవితాల గురించి, సంఘాల గురించి అద్భుతమైన పుస్తకాలు రాశాడు రిక్ వారెన్ అని. ఆయన ఒక పుస్తకంలో మెన్షన్ చేశాడు ఏంటంటే, భయపడద్దు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 360 సార్లు కనిపిస్తుంది అంట. ఎన్నిసార్లు కనిపిస్తుంది అంట? సంవత్సరానికి ఎన్ని రోజులు? ఎవరో 360 అంటున్నారు, 50 అంటున్నారు. ఎవరు ఎన్నంట? 365. అంటే ప్రభు ప్రతిరోజు చెప్పే మాట అంటే తెలుసా? ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రభు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మనం ఆలోచన చేస్తే ప్రభు చెబుతున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
జీవితం అంధకారం అయిపోయిందని, గాఢాంధకారం అయిపోయిందని, చీకటిమయం అయిపోయిందని ఒకళ్ళు బాధపడుతున్నావా? ఒకనొక దినమందు హాగారు తన కుమారుడు ఇష్మాయేలు తీసుకుని వెళ్తూ నీళ్ళ తిత్తిని తీసుకుని వెళ్ళి బెయిర్షెబా అనే అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ తీసుకెళ్ళిన నీళ్లు తిత్తి కాస్త అయిపోయింది, తీసుకెళ్ళినటువంటి ఆహారం కాస్త అయిపోయింది. ఎడారి, బెయిర్షెబా ఎడారి, అరణ్యం, ఏమి లేవు అక్కడ, ఎండలు, కాస్త నీడ లేదు అసలు. అటువంటి పరిస్థితిలో నీళ్ళు అయిపోయాయి. ఆ ఇష్మాయేలు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఆకలి ఆకలి అని చెప్పి ఏడుస్తున్న సందర్భంలో ఆ కుమారుడు యొక్క ఆ మరణాన్ని, చావును చూడలేక ఆమె బాధపడుతూ కుమ్ములిపోతుంటున్నప్పుడు దేవుని వాక్కు సెలవిస్తున్న మాట అంటే తెలుసా? దేవుడు ఆ చిన్నవాని మొర ఆలకించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశలు నిరాశలు అయిపోయినాయి, తీసుకెళ్ళినవి అయిపోయినాయి. ఏమండి, ఆశలన్నీ కూడా కోల్పోయింది. ఇంక అయిపోయాడు, నా కుమారుడు చనిపోతాడేమో, ఇంకా చివరి క్షణం, చివరి ఇంకా అవకాశం, ఇంకా చనిపోతాడేమో అనుకుంటున్నటువంటి సందర్భంలో నా దేవుడు ఆ చిన్నవాడిని మొర ఆలకించాడంట. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో నీళ్ళ ఓట ఉబ్బుగుచున్నది, ఆ నీళ్లు ఆ కుమారుడికి పట్టించని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ప్రభు చెప్పే మాట అంటే తెలుసా? గాఢాంధకారం అయిపోయిందా? నీ జీవితం అంధకారం అయిపోయిందా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? భయపడుతున్నావు నీ పరిస్థితిని బట్టి, దిగులు చెందుతున్న నీ పరిస్థితిని బట్టి ప్రభు అంటున్నాడు, డు నాట్ బి అఫ్రైడ్ ఫర్ ఐ యామ్ విత్ యూ. నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు అని చెప్పి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతున్నప్పుడు ఆ మోషే తన యొక్క నాయకత్వం కంప్లీట్ అయిన తర్వాత, మోషే తన యొక్క నాయకత్వం అనేది ముగించబడిన తర్వాత ఆ ఆధిక్యత, ఆ అవకాశాన్ని, ఆ లీడర్షిప్, నాయకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇస్తున్నప్పుడు యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం మీరు ఇంటికెంత చదవండి. అక్కడ ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఏమని తెలుసా? ఏమంటాడంటే, ఇదిగో యెహోషువ, నేను మోషేకి తోడై ఉన్నాను, తన మార్గం అంతట్లో కూడా సహాయం చేశాను, తన మార్గాల్లో ఉన్నాను, తనకు తోడుగా ఉన్నాను, నాయకత్వం ఎంతవరకు నేను సహాయం చేశాను. ఇప్పుడు నాయకత్వం నీ చేతికి వచ్చింది కాబట్టి ఈ నాయకత్వాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావా? ఈ నాయకత్వాన్ని బట్టి దిగులు పడుతున్నావా? దిగులు చెందొద్దు, భయపడొద్దు. మోషేకు తోడై ఉన్న నేను నీకును కూడా తోడై ఉంటాను. హల్లెలూయా. మోషేను నడిపించినటువంటి నేను నిన్ను కూడా నడిపిస్తాను. నీ నాయకత్వంలో నేను తోడుగా ఉంటాను. దిగులు చెందొద్దు, జడియకు. యామాత్రం కూడా నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాలు చక్కగా చదువు, వాక్యం ప్రకారంగా జీవించు. ఇదిగో నీవు వెళుతున్నటువంటి మార్గంలో ఏమొస్తాయి? ఎరుకో గోడలు వస్తాయి, యోర్దాను నది ఎదురవుతుంది. యెహోషువ గ్రంథంలో మీరు 3వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎరుకో గోడలు, యోర్దాను నది ఎదురవుతున్నప్పుడు ఏమండి, వాళ్ళు ఆ కొండలు చూసి, లేకపోతే ఆ ప్రాకారాలు చూసి వారు ఆశ్చర్యపోతున్నప్పుడు, విశ్వాసముతో దేవుని వాక్కు ప్రకటించబడుతున్నప్పుడు, ఏమండి, వాళ్ళు విశ్వాసంతో కాస్త అడుగు పెట్టినప్పుడు ఆ యోర్దాను నది ఏమైపోయిందంటే 2 పాయలుగా చేర్చబడ్డా. దేవునికి స్తోత్రం చెప్పండి. సో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటో తెలుసు, నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, నీకును కూడా నేను తోడై ఉన్నాను. ఒకసారి ఒక మాట మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి ఒకసారి. 43 మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడునగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథకర్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను నిన్ను విమోచించిన, ఫర్ ఐ హావ్ డెలివర్డ్ యు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నీవెవరి సొత్తు అంట?
నా సొత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకు, దిగులు చెందకు, నేను నిన్ను విమోచించాను. నువ్వు జలములలో పడి వెళ్ళినా అవి ఏమాత్రం కూడా నీ మీద పొర్లి పారవు. అగ్నిగుండంలో వెళ్ళినా కానీ అవి ఏమాత్రం కూడా అగ్ని మధ్యన నడుచున్నప్పటికీ అవి ఏమాత్రం నిన్ను కాల్చజాలవు. చూసారా, నేను నిన్ను విమోచించాను, భయపడొద్దు, నీవు నా సొత్తు. హల్లెలూయా. మనం అందరం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. చాలా అద్భుతమైన సంగతి. ఈరోజు 3 బిడ్డలు చక్కగా బాప్తిసం పొందారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. నేను అభినందిస్తున్నాను మీ ముగ్గురిని. మీరు తీసుకున్న మంచి నిర్ణయం, మీరు తీసుకున్న చక్కటి నిర్ణయం. ఇంకా ఎవరైతే ఆ బాప్తిసం పొందలేదో త్వరలోనే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే తెలుసా, మిమ్మల్ని ప్రభు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మనం దేవుని సొత్తై ఉన్నాం. ఒకరోజు డిఎల్ మోడీ అనేటువంటి గొప్ప దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. డిఎల్ మోడీ అనేటువంటి గొప్ప దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఆయన ఉన్నటువంటి బోగిలో చాలా మంది యవనస్తులు ఉన్నారు. ఈ యవనస్తులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే పేకట ఆడుతున్నారంట. ఏమాడుతున్నారంట? పేకట. వెంటనే ఈ డిఎల్ మోడీ గారిని పిలిచి, ఆయన సువార్త నిమిత్తం ప్రయాణం చేస్తున్నాడు. సార్, మీరు కూడా వచ్చి మీ చేతులు కలపండి, మాతో కలిసి ఆడండి అని చెప్పి వారిని పిలిచారంట. వెంటనే డిఎల్ మోడీ గారు ఏం చెప్పారంటే, నాకు చేతులు లేవన్నాడంట. ఏమన్నాడంట? చేతులు. కాసేపు అయిన తర్వాత వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు, చేతులు కనపడుతున్నాయి. కాసేపు అయిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు తాగుతున్నారు, డ్రింకింగ్ చేస్తున్నారు. సార్, ఇప్పుడైనా వచ్చి మాతో కలిసి మందు తాగుతారా అని చెప్పి పిలిస్తే అప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాకు నోరు లేదన్నాడంట. ఏం లేదన్నాడంట. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఈయన. మెంటల్గా డిసార్డర్లో ఉన్నాడా, ఒకవేళ మెంటల్గా ఏదన్నా ఇల్నెస్ ఏంటని చెప్పి అనుకున్నాడు. అందులో ఒకడు అంటున్నాడు, సార్ మీ చేతులు కనపడుతున్నాయి, చేతులు ఏమంటున్నారు, మీరు మాట్లాడుతున్నారు కదా, నోరు లేదంటారు ఏంటి అని చెప్పంటే ఆ దైవజనుడు చక్కటి మాట చెప్పాడు. ఏంటో తెలుసా? నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరున్నాయి, చెవులున్నాయి, ముక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవేవి నావి కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఆయన తన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను కొనేసుకున్నాడు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రక్తాన్ని వెలగా చెల్లించి నన్ను కొనుక్కున్నాడు. నేను నా సొత్తు కాదు, నేను దేవుని సొత్తు అయి ఉన్నాను. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన విమోచించాడు, విడుదలిచ్చాడు, కరుణించాడు, కాపాడి ఉన్నాడు, విడిపించాడు. ఏమండి, అపవాదిక కబంధ హస్తాల నుంచి ప్రభు నిన్ను విడిపించాడు. కనుక ఏ విషయంలో కూడా ఏం చేయొద్దు, భయపడవలసిన పనేమీ కూడా లేనే లేదు. దిగులు చెందకు, ధైర్యంగా ఉండు. ప్రతి భారాన్ని ప్రభు మీద పెట్టు. ప్రతి విషయంలో ప్రభుని సంప్రదించు. ప్రతి విషయంలో ప్రభుని అడుగు, ప్రభువా నీవే నాకు ఆధారం, నీవే నాకు సహాయము అని చెప్పి ప్రభుని సంప్రదించండి. ప్రభు దగ్గరికి రండి. ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో కలుగజేసుకుంటాడు. మీకున్న ప్రతి కష్టాన్ని, అంధకారాన్ని ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబం చాలా సంపన్న కుటుంబం. ఐగుప్తు దేశంలో కుటుంబం. భర్త ఏం చేస్తాడంటే బ్యాంక్ మేనేజర్గా ఉంటాడు. ఒక ముస్లిం కుటుంబం అనమాట. అది ముస్లిం కుటుంబం. భర్త చక్కగా బ్యాంక్ మేనేజర్గా ఉంటున్నాడు. ఒకరోజు ఆయన ఆఫీస్కి వెళ్ళి, బ్యాంక్కి వెళ్ళి తిరిగి మరలా ఆ ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో, ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు తన భార్య ఏం చేస్తుందంటే మోకాల మీద ఉండి ఒక పుస్తకాన్ని తీసుకుని ఇలా చదువుతుందంట. ఇలా చదువుతూ ఉందంట. దగ్గరకు వచ్చి ఆ పుస్తకాన్ని తీసుకుని ఆయన చూసేసరికి అది క్రొత్త నిబంధన బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ముస్లిం కుటుంబం అయితే అది ఏంటని చెప్పనేసరికి బైబిల్ గ్రంథం చూశాడు. చూసి ఆయన కోపం వచ్చి, మనం బైబిల్ చదవకూడదు మనం అని చెప్పి ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు చదవటం ప్రారంభిస్తే చూస్తే ఖచ్చితంగా నిన్ను కొడతానని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి మరలా కొన్ని దినాలు అయిన తర్వాత మరలా ఆయన బ్యాంక్ వెళ్ళాడు, పని చూసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ వచ్చిందా మోకాల మీద ఉండి ఏం చేస్తుందంటే ఆమె ఆ వాక్యం చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి,
ఆ గ్రంథాన్ని తీసుకుని బైబిల్ తీసుకుని చదువుతూ ఉందంట. లోపలికి వెళ్ళి బెల్ట్ తీసుకుని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా భార్యను కొట్టి, ఇంకొకసారి ఎప్పుడైనా నీవు చదవటం చూస్తే ఈసారి చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికి కూడా ఏం చేస్తుందంటే ఆమె అలా భయపడుతూ దేవుని వాక్యం చదువుతూ ఉంది. దేవుని బిడ్డలు మార్నింగ్ మీకు చెప్పాను ఏంటంటే, ఈ గ్రంథం 66 పుస్తకాలు 40 మంది రాశారు. ఆత్మపూర్ణులుగా ఉండి దేవుడు చెప్పిన మాటలే వారు రాశారు. ఈ మాటలో జీవం ఉంది. ఒకవేళ మనుషులు రాసినటువంటి పుస్తకాలు ఒకవేళ మనం చదివితే ఒకవేళ ఏమవుతుందంటే, కాసేపు చదివేటప్పుడు నిద్ర వచ్చేది, బోర్ కొడుతుందేమో, కానీ ఇవి సాక్షాత్తు దేవుని మాటలు. హల్లెలూయా. ఒకసారి చదవటం ప్రారంభిస్తే ఆ వాక్యం మనల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. ఆ వాక్యపు వెలుగులో మనం ముందుకు సాగిపోతాం. మరింకా చదవాలి అనేటువంటి ప్రేరణ కలిగి ఇంకా వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ఈమె కూడా చదువుతూ ఉంది. మరలా కొంతకాలం అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత భయపడుతూనే మరలా వాక్యం చదువు. ఈయన గబాలన తన భర్త వచ్చేసాడు, చూశాడు, దగ్గరికి వచ్చాడు, ఆ గ్రంథాన్ని చూశాడు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయి మనసులో అనుకుంటాడు ఏంటంటే, ఏదో రీతిగా నా భార్యని చంపేయాలి, ఏదో ఒక కారణం చేత నేను చంపేయాలి అని ఆలోచన చేస్తూ ఆ రోజు శనివారం, ఈవేళ ఏ వారం, ఈవేళ ఆ రోజు కూడా శనివారం ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే, ఒక పూట కదా, ఆయన ఆఫీస్కి వెళ్ళి పని చూసుకుని తిరిగి ఇంటికి వచ్చి అంటున్నాడు, తన భార్యని పిలిచి అడుగుతున్నాడు, వేర్ ఈస్ మై కీస్, బ్యాంక్ తాళాలేవి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అదేంటంటే, నేను తీయలేదండి. నువ్వు తీసావు కనబట్లా, నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, బ్యాంక్ తాళాలు లేవు, నన్ను అందరూ కూడా తిడుతున్నారు, ఒక మేనేజర్గా ఉంటే నేను తాళాలు మర్చిపోయిన చెప్పి అంటున్నారు అని చెప్పి ఆయన చెబుతా ఉన్నప్పుడు అంటున్నాడు, ఈవేళ శనివారం, రేపు ఆదివారం, రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా ఏం చేయాలి తెలుసా, నీవు ఆ బ్యాంక్ తాళాలు ఎక్కడో నువ్వు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వాలి. ఎల్లుండి మళ్ళీ నేను బ్యాంకు వెళ్ళాలి, ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని చెప్పి కోపంగా చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా, వెళ్ళిపోయాడు. సరే, ఆమె ఏడుస్తుంది, బైబిల్ చదువుతూ ఉంది, ఏడుస్తుంది, ప్రభువా నువ్వు ధైర్యపరిచేవాడు, సహాయం చేసేవాడు అని చెప్పి చదువుతూ ప్రార్థన చేసుకుంటుంది. ఆదివారం వచ్చింది, ఉదయం వెంటనే లేచింది. ఉదయం లేచి ఏం చేస్తుంది తెలుసా, ఆ యొక్క భర్త దగ్గరికి వెళ్ళి చెబుతా ఉంది, అయ్యా ఈరోజు మీరు నన్ను చంపేస్తారు కదా, ఈ వేళంతా సేవ చేసి నేను చచ్చిపోతాను, ఈ వేళంతా మీకు సేవ చేసి నేను చచ్చిపోతానయ్యా, ఈ వేళ ఏం చేయమంటారు, ఏం టిఫిన్ చేయమంటారు, లంచ్కి ఏం ప్రిపేర్ చేయమంటారు చెప్పండి, ఈ వేళ అంతా మీకు సేవ చేసి నేను అసలు ఇటువంటి భార్యలు ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఈ వేళ భార్యల సంగతి గురించి ఆలోచించేది వేరే సబ్జెక్ట్, కానీ చాలా భయంకరం. సరే, మిమ్మల్ని ఏమంటలే, మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. సో ఈ లోపు ఆయన అన్నాడు, పలానా టిఫిన్ చేయమన్నాడు. టిఫిన్ చేసిన తర్వాత సరే అయిపోయింది, బయటికి వెళ్ళి వస్తూ ఏం చేశాడంటే, ఒక చేపను తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడంట, ఒక చేపను తీసుకొచ్చి ఒక బాటిల్ తెచ్చుకున్నాడు. ఏం బాటిల్ వచ్చిందంటే, పాస్టర్ నాకు ఈ బాటిల్ ఇచ్చారు, ఈ బాటిల్ కదా, ఆ బాటిల్ అది అర్థమవుతుందా. ఒక బాటిల్ తెచ్చుకున్నాడు, ఒక కత్తి తెచ్చుకున్నాడంట. ఎందుకని, భార్యని చంపేయాలని. చేప తీసుకొచ్చాడు, బాటిల్ తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, వచ్చేసి భార్యకి ఇచ్చి, ఏమే ఇదిగో ఈ ఫిష్ చక్కగా కర్రీ చేయి, ఫ్రై చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి భోంచేసి ఇంచుమించు కాసేపు పడుకొని అరౌండ్ 3 o'clock మధ్యాహ్నం పిలుస్తున్నాడు, ఏమే ఎక్కడున్నావు, బ్యాంక్ తాళాలేవి అని అడుగుతా ఉన్నాడు. అడిగేసరికి ఎంతవరకు ఈమె ఏం చేసింది, ఇప్పుడు బాధపడుతూ ఉంటూ ఇంతవరకు కూడా చాలా బాధపడతాం. అయితే ఇప్పుడు తన మొక్క కలబలికలు మారిపోయింది, అర్థమవుతుందా, తన యొక్క మొక్క కలబలికలు మారిపోయినాయి. ఎంతవరకు బాధలో ఉన్నటువంటి ఈమె ఇప్పుడు నవ్వుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నవ్వుతూ ఉందన్నమాట. ఎక్కడున్నాయి బ్యాంక్ తాళాలని చెప్పి అడుగుతున్న వెంటనే ఏమంటుంది, వెళ్ళి ఫలానా స్థలములో ఆ డెస్క్ ఓపెన్ చేయండి అని చెప్పిన వెంటనే ఆ స్థలానికి వెళ్ళి, ఆ రూమ్కి వెళ్ళి ఆ డెస్క్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ బ్యాంక్ తాళాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బ్యాంక్ తాళాలు చూసిన వెంటనే ఈయనకు కంటి చూపు తప్ప నోటి మాట లేదనమాట.
అసలు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, శనివారం ఆయన బ్యాంకు వెళ్ళాడు, పగలంతా పని చేసుకున్నాడు, తిరిగి మరలా ఆ పూట పని చేసుకుని మధ్యాహ్నం మరలా తిరిగి ఇంటికి వచ్చేటువంటి సందర్భంలో, ఆ ఐగుప్తు దేశంలో తిరిగి ఇంటికి వచ్చే సందర్భంలో అక్కడ ఒక నది కనిపించింది. అది నైలు నది. ఏ నది అంటండి? నైలు నది. ఏంటి ప్రత్యేకత? ప్రత్యేకత ఏంటి? ఎవరిని పెట్టారు జంపెట్లో? మరే మోషే గారిని ఏం చేశారు? జంపెట్లో పెట్టి ఏం చేశారు? నైలు నదిలో విడిచిపెట్టారు కదా. ఆ నైలు నది దగ్గరకు వచ్చేసరికి కారు ఆఫ్ చేసి ఆ యొక్క ఆ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ తాళాలు తీసుకుని ఒక్కసారిగా ఏం చేశాడంటే ఆ నైలు నదిలోనికి విసిరేశాడంట. అలా విసిరేసినప్పుడు అలా నాడు దేవుడు ఈ యోహానా చీట్లు వేసుకుని యోహానాను వారు ఏం చేశారంట, అక్కడ త్రోసి వేసినప్పుడు, పడేసినప్పుడు ఎలాగైతే దేవుడు చేపకు ఆజ్ఞాపించి, ఓ చేప నువ్వు వెళ్ళి నా సేవకు మింగని చెప్పి దేవుడు ఎలా చెప్పాడో, ఇప్పుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు, వెళ్ళి ఆ బ్యాంక్ తాళాలు మింగని చెప్పి చేపకు చెప్పాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా చెప్పిన వెంటనే ఈ యొక్క చేప వెళ్ళి ఏం చేసింది? ఇప్పుడు ఆ తాళాలు మింగిందంట. వాస్తవానికి అతడు ఆ వేళ చికెన్ తీసుకొద్దామని వెళ్ళాడంట, పని అవ్వలేదంట. మటన్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళాడని పని అవ్వలేదంట. చేప తీసుకుని వచ్చిన తర్వాత ఆ పొట్ట కోసేసరికి ఆ పొట్టలు ఏమన్నా ఇప్పుడు బ్యాంక్ తాళాలు. చప్పట్లు కొట్టడం సార్ గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బ్యాంక్ తాళాలు కనిపించినాయి. అప్పుడు వెంటనే అతడు కూడా ఏం చేస్తాడు తెలుసా? నీవు చదివినట్టు నీ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. నేను ఒప్పుకుంటున్నాను, ఈ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన మహత్యం ఏంటి నాకు అర్థమైంది, ఆయన గొప్పతనం ఏంటి నాకు అర్థమైంది. ఈ రోజు మొదలుకు నేను కూడా ఈ వాక్యం చదువుతాను, మనం అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామని చెప్పి వారు ఆ రోజు తీర్మానించుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడుతూ ఉంది, దిగులు చెందింది, ప్రార్థన చేసింది. దేవుడు తన భయాన్ని అంతటిని ఏం చేశాడంట? తీసివేశాడు. ఒకటి, బాకాలోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉంది? కన్నిటి జీవితానికి. గాఢాంధకారపు లోయ దేనికి సాదృశ్యంగా ఉంది? భయపడే జీవితానికి. భయపడుతున్నామా? ఈరోజు ఎంత భయం అంటే అప్పుల విషయంలో భయం, ఏమండి, అనారోగ్యాల విషయంలో చిన్న చిన్న పిల్లలకు అనారోగ్యాలు వచ్చేస్తాయి, ఏమండి. ఈరోజు ఏ హాస్పిటల్ వెళ్ళినా భయంకరంగా జనాలు, ఏమండి, ప్రతి హాస్పిటల్లో జనాలు భయంకరంగా ఉంటున్నారు. భయంకరం వ్యాధి బాధలు, అప్పులు, పిల్లల విషయంలో, భర్త విషయంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి భయపడుతున్నామేమో. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఇక మూడోది మనం చూస్తే మరొక లోయ గురించి మనం చూస్తున్నప్పుడు చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతున్నట్లయితే చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మరి మనం చదువుతున్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. యెహెజ్కేలు గ్రంథం 37 1వ వచనం చదవండి. యెహోవా హస్తము వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. తలలు పైకెత్తని దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త గురించి మనం చూస్తున్నప్పుడు అతడు ఆత్మవశుడై దేవుని హస్తము తోడుగా ఉండి అతను ఏం చేసిందంటే ఇప్పుడు ఒక లోయలోకి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆ లోయలో దింపిందంట. ఆ లోయలో దిగగా ఇటు చూచినా కానీ ఏం కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఆ లోయలో అనేకమైన ఎముకలు కనిపిస్తా ఉన్నాయి. ఎటువైపు చూచినా ఏం కనిపిస్తున్నాయంట? ఎముకలు కనిపిస్తున్నాయి. అవి కేవలము ఎండిపోయినవి. ఎండిపోయినటువంటి లోయల గురించి మనం చూస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎటు చూచినా కానీ ఆ ఎండిపోయిన ఎముకలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఎండిపోయినటువంటి ఎముకల లోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఎండిపోయిన మన ఆత్మీయ జీవితాలకు సాదృశ్యం.
ఎండిపోయినటువంటి ఆత్మీయ జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు సాదృశ్యంగా ఉంది. ఈ ఎండిపోయిన ఎముకల్లో ఏ జీవితాన్ని చూపిస్తుంది తెలుసా? ఇదిగో ఆత్మీయతలో చల్లారిపోయి, ఆత్మీయతలో దిగజారిపోయి ఎండిపోయినటువంటి నీ జీవితానికి ఆ లోయ సాదృశ్యంగా కనిపిస్తాం. ఈరోజు మనం చాలా మంది బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ ఈరోజు చాలా మంది జీవితాలు ఆత్మీయతలో ఎండిపోయినాయి. చాలా మంది జీవితాలు మృతమైపోయినాయి. చాలా మంది జీవితాలు ఎండిపోయినాయి. చాలా మంది జీవితాలు మోడుబారిపోయినాయి. ఈరోజు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. అర్థమవుతుంది. చాలా మంది జీవితాలు ఆత్మీయతలు ఏమైపోయినాయి అంట? కేవలం మనం బైబిల్ పట్టుకుని వస్తున్నాం, కానీ చాలా మంది జీవితాలు ఏమైపోయినాయి తెలిసి ఈరోజు ఆత్మీయతలో ఎండిపోయినాయి. అలా ఎండిపోయినటువంటి మన జీవితాలను మరింతగా జీవములోనికి నడిపించటానికే ఈ ప్రత్యేకమైన కూటములు. హల్లెలూయా. ఈ కూటముల ద్వారా మనం ఏం చేయాలి? ఎండిపోతున్నాం మనం, చల్లారిపోతున్నాం మనం, దిగజారిపోతున్నాం మనం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ వాక్కుల ద్వారా, దేవుని మాటల ద్వారా మరింత జీవములోనికి మనము నడవాలి. మరింత జీవములోనికి మనం రావాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎటు చూచినా ఎండిపోయినటువంటి ఎముకలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. ఈలోపు ప్రభు మాట్లాడుతున్నాడు, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేల్, ఇదిగో ఎండిపోయినటువంటి ఎముకలు మరలా తిరిగి జీవిస్తాయా, తిరిగి మరలా బ్రతుకుతాయా అని చెప్పి అడుగుతున్నాడంట. దేవుడు అడుగుతున్నాడు. వెంటనే యెహెజ్కేలు అంటున్నాడు, అది నీకే తెలియను ప్రభువా. ఏమన్నాడంట? నీకే తెలుసు ప్రభువా అని చెప్పినప్పుడు, ఇదిగో ప్రవచనం ఎత్తి, నా మాటను ఎత్తుకుని ప్రవచనం ఎత్తి, ఇదిగో ఆ మాటలు ప్రకటించు, చెప్పు. ఓ ఎండిపోయిన ఎముకల్లారా, తిరిగి మీరు జీవించండి, తిరిగి మీరు బ్రతకండి అని చెప్పి ప్రవచించు అని చెప్పిన వెంటనే దైవజనుడు ఏమంటాడు తెలుసా? ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించండి అని చెప్పి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎండిపోయిన ఎముకలతో. ఈ రాత్రి ఎవరైతే ఆత్మీయతలు ఎండిపోయారో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎండిపోయినటువంటి మీ జీవితాలతో ప్రభు మాట్లాడుతూ, ఎప్పటికైనా మీరు యెహోవా మాట వినండి. ఎండిపోయారేమో, చల్లారిపోయారేమో. ఏమండి, మీ ఆత్మీయ జీవితం కాస్త చల్లారిపోయింది, ప్రార్థన జీవితం చల్లారిపోయింది, విశ్వాస జీవితం చల్లారిపోయిందేమో. ఏదో బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నారేమో, మీ భక్తి సరిగా లేదేమో. యెహోవా మాట ఈ రాత్రి మీరు ఆలకించండి, మీరు జీవము కలిగి ఉంటారు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి తెలుసా? భక్తిలో మనము ఏమాత్రం కూడా మృతమైన స్వభావాన్ని కలిగి ఉండకూడదు. భక్తిలో ఎవరు చల్లారిపోకూడదు. భక్తిలో ప్రతి ఒక్కరూ జీవము కలిగి ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట మీరు ఆలకించండి అని చెప్పి ప్రవచనం ఎత్తి మీరు బ్రతుకున్నట్లు, ఇదిగో నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్పిన వెంటనే ఈ ఎండిపోయిన ఎముకల మీదకి ఏమొస్తున్నా తెలుసా? ఒక్కసారి 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఎముకల మీదకి ఏమొస్తుంది? ఇప్పుడు చర్మం వచ్చిందంట, నరములు వచ్చాయంట, వాటి మీద మాంసం పొదిగి, ఇదిగో ఆ యొక్క చర్మముతో పొదిగినప్పుడు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అందులో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి ఆ స్వభావము తొలగించబడి ఇప్పుడు జీవాత్మగా మార్చబడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీ, అందరు కలిసి పాడదాం, చప్పులు కొడుతూ. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింప, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం. ఆమేన్. ఆత్మీయ వర, ఆమేన్.
హల్లెలూయా 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 ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ఎండిపోయిన ఎముకల మీదకి మరలా జీవం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు 10వ వచనం మీరు చదవండి. ఎంత ఆశ్చర్యం అంటే 10వ వచనం చదవండి. ఎంత ఆశ్చర్యం అంటే ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. ఏమొచ్చిందంట? ఇప్పుడు ఏమొచ్చిందంట? ఏం పోయింది? ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఎండిపోయిన స్వభావము మరి కూడికల ద్వారా ఎంతమందిలోనికి జీవాత్మ వచ్చింది? ఎంతమంది మీలో ఉన్నటువంటి ఎండిపోయిన స్వభావాన్ని తీసివేసుకున్నారు? మీలో కొంతమంది ఏమనుకుంటారంటే ప్రతి సంవత్సరం పెడుతున్నారు కదా, ఏదో పాస్టర్ గారిని తీసుకొస్తారు కదా, ఎవరో ఒక చేత వాక్యం చెప్పింటారు కదా, ఈ సంవత్సరం కూడా పాస్టర్ గారు తీసుకొచ్చారు, వాళ్ళు చెబుతూ ఉంటారు, మనం వాళ్ళ పని వాళ్ళదే, మన పని అనుకుంటారు కొంతమంది తెలివైన వాళ్ళు మీలో. మీకు అర్థమవుతుందా? అలా అనుకుంటే కార్యాలు చూడరు మీరు, అలా అనుకుంటే ప్రభు మేలు చూడరు. ఖచ్చితంగా ప్రభు చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుని వాక్కు ద్వారా ఆయన అంటాడు, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించాలి. ఈ రాత్రి నీవు కూడా ఆలకించాలి, ఆయన మాటకి లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. ప్రభు మాట్లాడుతున్నాడు, నీలో ఉన్న ఎండిపోయిన తత్వం ప్రభు తీసివేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఒకవేళ అవకాశం ఇచ్చి ఆయన మాటకు నువ్వేం చేయాలి? లోబడి విధేయత చూపిస్తే నీ జీవితం రాత్రి ఒక గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అలాగున ప్రవచనం ఎత్తి ఆజ్ఞాపించినప్పుడు ఆ ఎముకల్లోనికి జీవాత్మ వచ్చిందంట. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఏమైపోయిందంట? మొదటి వచనం చదవండి. ఎటు చూచినా ఎండిపోయిన ఎముకలే కనిపిస్తాయి. ఎటు చూచినా ఒకదానికోటి సంబంధము లేదు, ఒకదానికోటి సంబంధం లేదు, అన్ని ఎండిపోయినాయి, ఎటు చూచినా కనపడుతున్నాయి. ప్రవచనం ఎత్తి దైవ సేవకుడు మాట్లాడుతున్నప్పుడు అవన్నీ కూడా చర్మం వచ్చి, నరములు వచ్చి, మాంసం వచ్చి, జీవాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఏమైపోయినాయి అంట? అవన్నీ ఒక చోట పెడితే అవన్నీ లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యం. ఇంగ్లీష్లో ఉంటది గ్రేట్ ఆర్మీ అంట. మీకు అర్థమవుతుందా? లెక్కింప సఖ్యము కానీ ఒక మహాసైన్యంగా నిలిచి ఉన్నాడు. గ్రేట్ ఆర్మీగా ఆ ఎముకలన్నీ కూడా వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒకవేళ నా జీవితం ఆత్మీయతలు ఎండిపోయిందండి. ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేదాన్ని, చక్కగా ప్రార్థించేదాన్ని, చక్కగా మందిరానికి వచ్చేవాడిని, వాక్యం చదివేవాడిని. ఇప్పుడు చదవలేకపోతున్నాను, ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఈ కూడికలో చిన్న ప్రార్థన నేను చెప్పాను. యెహోవా కొండలకే కాదు ఎముకల లోయలో ఉన్న నీకును కూడా అయినా దేవుడే. చిన్న మాట ప్రార్థన చేసావంటే ఈ రాత్రి ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉన్న ఆ మృతమైన ఎండిపోయిన స్వభావాన్ని ప్రభు పూర్తిగా తీసి నీలోనికి ప్రభు ఏం పంపిస్తాడంట? జీవాత్మను పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు జీవించి అనేక మందిని జీవించే రీతిగా చేస్తావు. నువ్వు వెలిగించబడిన నీవు అనేక మందిని వెలిగిస్తావు. ఆశీర్వదించబడిన నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దీవించబడిన నీవు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. దేవుని యందు సంతోషించే నీవు అనేక మందికి బహుతరాలకు సంతోష కారణంగా దేవుడు చేస్తాడు నిన్ను. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చక్కటి రీతిలో ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్న చక్కటి మాట ఏంటో తెలుసా? ఎండిపోయిన ఎముకలు ఏమైపోయినాడు? తిరిగి మరలా జీవిస్తున్నా. ఈ రాత్రి 3 లోయలు జ్ఞాపకం చేశాను. ఒకటి బాకా లోయ, ఏ జీవితానికి? కన్నీటి జీవితం సాదృశ్యం. 2వ లోయ
గాఢాంధకారపు లోయ ఏ జీవితానికి సాదృశ్యం? మూడవ లోయ ఎముకలలో ఎండిపోయిన ఎముకల లోయ. ఎండిపోయిన మన ఆత్మీయ జీవితాలకు అది సాదృశ్యం. ఈ లోయలో ఒకవేళ నువ్వు ఉంటే ఈ రాత్రి ప్రార్థన చేయి. ప్రభు కనికరించి కరుణించి నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. నాలుగవ లోయ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనం చదువుతున్నప్పుడు చూడండి, శ్రేష్టమైన మాట మనం చదువుతున్నప్పుడు మరొక లోయ గురించి మనం చూస్తున్నప్పుడు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. 2:15. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదాన్ని. తలలు పైకెత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఒకరోజు ఒక ఆమె టీవీ కొనుక్కుందంట. ఏం కొనుక్కుందంట? టీవీ కొనుక్కుందంట. టీవీ కొనుక్కున్న తర్వాత ఆమె ఏం చేసింది? ఇప్పుడు ఒక ప్రార్థన గుడికి పెట్టుకుంది. దేనికోసం? టీవీ కొనుక్కున్నదని. అర్థమవుతుందా? టీవీ కొనుక్కున్నదని ప్రార్థన గుడికి పెట్టుకుని పాస్టర్ గారిని పిలిచి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసిందంట. వినండి జాగ్రత్త. అందరూ దగ్గరికి వచ్చి అప్రిషియేట్ చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అప్రిషియేట్ చేస్తారు, అభినందిస్తున్నారు. అమ్మ మా అత్తమ్మ, ఇక్కడ ఎవరన్నా మా అత్తమ్మ ఉన్నారా? సారీ, మిమ్మల్ని కాదు, ఆ మా అత్తమ్మ. నువ్వు చక్కగా టీవీ కొనుక్కున్నావు, ఈవేళ రేపు నువ్వు ఫ్రిడ్జ్ కొనుక్కుంటావు, తర్వాత ఏసీ కొనుక్కుంటావు, ఇన్వర్టర్ కొనుక్కుంటావు. దేవుడు నిన్ను బ్లెస్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి కొనేసుకుంటావు, నువ్వు చాలా సంతోషంగా ఉందని చెప్పి అందరూ అభినందిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి అన్నారు, అమ్మా నీవు టీవీ కొనుక్కోవడం నాకు ఏమాత్రం ఇష్టమో లేదు. టీవీ కొనుక్కుని ఏం చేస్తావు? సీరియల్ చూస్తావు. సత్యభామ సీరియల్లో చూస్తున్నారా? మీకెలా తెలుసు అడుగుతున్నారు మమ్మల్ని. మాకు న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా, అందులో సీరియల్ కనపడతాయి. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? సీరియల్ చూస్తూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటావు, దేవుని దూరం అయిపోతావు. నువ్వు టీవీ కొనుక్కోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదమ్మా అని చెప్పి ఈ పాస్టర్ గారు చెప్పారు. వెంటనే పాస్టర్ గారి మీద సీత కొనేసింది. ఇంకా అందరు అభినందించారు, ఈయన మాత్రం నన్ను తిట్టాడు అని చెప్పి అనుకుంటూ భోజనాలు వడ్డిస్తున్నప్పుడు అందరికి చక్కగా పెడుతుంది. పాస్టర్ గారు కూడా చక్కగా భోజనం చేస్తుంటే పాస్టర్ గారు పిలుస్తారు, అమ్మ మా అత్త కొంచెం కూర అంటే గ్రేవీ వేస్తుందంట కానీ ముక్కలు వేయట్లేదంట. మీకు అర్థమవుతుందా? గ్రేవీ వేస్తుందని ముక్కలు వేయట్లేదు. అంతా అయిపోయిన తర్వాత చేతి కడుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ పక్కన మాట్లాడుకుంటున్నా, బ్రదర్ ఈవేళ చికెన్ కర్రీ చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుతుంటే ఈ పాస్టర్ గారు అంటున్నారు, ఏం బాగుందిలే, యథార్థం మాట్లాడితే పదార్థాలు దొరకవు అన్నాడంట. ఏమన్నాడంట? యథార్థాలు మాట్లాడితే పదార్థాలు దొరకవు. యథార్థం మాట్లాడి టీవీ కొనుక్కోవడం నాకు నచ్చలా, టీవీ కొనుక్కోవడం నాకు బాగాలేదు. నువ్వు సీరియల్ చూస్తావు, ఇక్కడ పాటలు పాడతారు, ఇంకా సీరియల్ చూస్తావు, ఇంకా కొంచెం సీరియల్ చూస్తావు, ఇంకా కొంచెంసేపు టీవీ చూద్దాం అనుకుంటావు, దేవుని దూరం అయిపోతావు. కాబట్టి కొనుక్కోవడానికి ఇష్టం లేదని చెప్పి అన్నందుకు యథార్థం మాట్లాడితే పదార్థాలు ఏమైపోయినాయంట? దూరం అయిపోయింది. చూసారా? చాలా సందర్భాలు అలా ఉంటుంది. యథార్థాలు మాట్లాడితే ఏం దొరకవు. దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. 4వ లోయ ఆకోరు లోయ. ఈ ఆకోరు లోయ 2 సార్లు కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. ఒకటి ఇక్కడ మన హోషేయ గ్రంథంలో 2:15లో చదువుతున్నాం. అలాగే యెహోషువ గ్రంథంలో 7:24లో కనిపిస్తుంది ఈ ఆకోరు లోయ. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా మనం ఆలకిస్తే ఈ ఆకోరు లోయ దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తున్నప్పుడు శ్రమ వేదన గల జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ జీవితానికంట? శ్రమ వేదన గల జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఏ లోయది? ఆకోరు లోయ. అటువంటి ఆకోరు లోయను ప్రభు ఏమంటున్నాడు ఇప్పుడు అని చెప్పంటే, నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఏ ద్వారంగా చేస్తానంట? ఆకోరు లోయ నిరీక్షణ ద్వారం. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే వేదనలో ఉన్న నిన్ను, శ్రమలలో ఉన్న నిన్ను ఆయన దర్శిస్తాడు. హల్లెలూయా. ఆయన దర్శించే దేవుడు, తన ఉదయ కాంతిని మీ మీద ప్రకాశించే దేవుడు. దైవజనులు ఇందాక ఆరాధన చేశారు, అద్భుతమైన ఆరాధన. దేవుడు మనల్ని ఏం చేయాలి?
దర్శించాలి, ఆయన దర్శనాన్ని పొందుకోవాలి, ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి, ఆయన కాంతి కిరణాలు మనపై ఉదయింపజేసుకోవాలి. ఆయన ఉదయించే రీతిగా మనము ఆయనకు అనుకూలంగా మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట సెలవిస్తూ ఉంది, ఈ ఆకోరు లోయ, శ్రమ వేదన గల లోయను ప్రభు ఏం చేస్తాడంట? నిరీక్షణ ద్వారంగా దేవుడు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో వేదన అనే పేరు ఒకటి పెట్టుకున్నాడు. బైబిల్ గ్రంథంలో వేదన అనే పేరు పెట్టుకున్నాడు. ఎవరో చెప్పగలరు? ఎబ్బేజ్. ఎక్సలెంట్. ఎబ్బేజ్ అనే వ్యక్తి గురించి మనం చూస్తే 2 వచనాలు ఉంటాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు. 2 వచనాలు ఎబ్బేజ్ గురించి. శ్రేష్టమైన మాట ఒకసారి మీరు చదవండి, ఒకసారి చదవండి. 10వ వచనం చదవండి. మొరపెట్టి దేవుడు అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎబ్బేజు గురించి మనం చూస్తున్నాం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడు. ఒకసారి మీ తలల పైకి ఎత్తాడు. ఎబ్బేజు ఎవరి గురించి మొరపెడుతున్నాడంట? ఇశ్రాయేలు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు ఆయన? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. నా వైపు చూడండి. మొదటిగా 4 అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని అంశాల కోసం అంటే? 4 విషయాల కోసం. నీవు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దులను విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచాలి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించాలి అని ప్రార్థింపగా, వాట్ ఎవర్ హీ ఆస్క్డ్ ద లార్డ్, ఏదైతే అడిగాడో దేవుడు ఏం చేశాడంట? అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి హీ గ్రాంటెడ్ ఆల్ దోస్ థింగ్స్. దేవుడు అతనికి దయచేశాడు. 4 విషయాల కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? అసలు ప్రార్థించవలసిన అవసరం ఏంటి అని ఆలోచన చేస్తే, ఒకరోజు ఎబ్బేజు ఒక చోట కూర్చున్నాడు. తనకున్న కష్టాలు, శ్రమలు, బాధలను బట్టి ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది, నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఎందుకు ఘనహీనతలో ఉన్నాను నేను, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చెప్పి ఆలోచన చేస్తూ చోట కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుండగా ఆయనకి ఏం గుర్తుకొచ్చిందంటే తన పేరు గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చిందంట? పేరు. ఏంటి ఆ పేరు? ఎబ్బేజు. అర్థం ఏంటి? వేదన. వెంటనే అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, తల్లి దగ్గరికి వెళ్ళాడు, పరుగుని వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, ఇలా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అని చెప్పండి. అమ్మా, నీవు నాకు ఎబ్బేజు అని పేరు ఎందుకు పెట్టావు? వేదన అనే పేరు ఎందుకు పెట్టావు? ఏ సంతోషరావో, ఆనందరావో, జాయ్ అనో ఏదో పెడితే నా బ్రతుకు కాస్త సంతోషంగా ఉండేది కదా. నువ్వేం చేసావు? వేదన అనే పేరు పెట్టి ఎలాగైతే పెట్టావో ఆ రీతిగా నా జీవితం వేదనకరంగా అయిపోయింది. ఆ తల్లి ఏమంటా తెలుసా? మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్తుంది. ఆ మంచి తల్లి చక్కటి మాట చెబుతా ఉంది. ఏంటి అని చెప్పంటే, ఆమె అంటుంది ఏంటంటే, అయ్యా, నేను నీ సహోదరులు కన్నాను. నీ సహోదరులు కనేటప్పుడు నేనంత వేదనతో కనలేదు, కానీ నిన్ను కనేటప్పుడు చాలా వేదన పడి కన్నానయ్యా, చాలా బాధపడ్డాను నిన్ను కనేటప్పుడు. సో అందుకు గుర్తుగా నేను నిన్ను ఏమని పేరు పెట్టుకున్నాను? వేదన అని పేరు పెట్టుకున్నాను, ఎబ్బేజు అని పేరు పెట్టుకున్నాను. నీ సహోదరుని కనేటప్పుడు అంత నాకు బాధ అనిపించలేదు, పెయిన్ అనిపించలేదు, కానీ నిన్ను కనేటప్పుడు చాలా బాధపడ్డాను, అందుకే గుర్తుగా వేదన అని పేరు పెట్టుకున్నాను. మరి నా పరిస్థితి ఇలాగ అయిపోయిందమ్మా, ఏంటి? అవునా? మించిపోయింది ఏమీ లేదు, బాధపడవలసిన పని ఏమి లేదు. నీవు నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, నీ తలరాత మార్చగలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు దేవుని గురించి నువ్వు మొరపెడితే ఆయన ఖచ్చితంగా నీ మొర విని నువ్వు ఏదైతే అడుగుతావో ఖచ్చితంగా దేవునికి అది దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అని అన్న సందర్భంలో అప్పుడు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఎదుగుదల లేదు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఖచ్చితంగా ఆశీర్వదించాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. రెండోదిగా, ప్రభువా నీవు నా సరిహద్దులను విశాలపరచాలి, ఎక్స్పాండ్ మై బౌండరీస్, నా సరిహద్దులు విశాలపరచండి అని ప్రార్థన చేస్తున్నాను. ఆ సరిహద్దుల విశాలత దయచేయండి. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా
నీ హస్తం నాకు తోడుగా ఉంటే నాకు చాలా క్షేమం అయ్యా. నీ హస్తం తోడుగా ఉండాలి. అందుకే లేఖనం సెలవిస్తూ ఉంటుంది, యెహోవా హస్తము సాహస కార్యాలు చేస్తుందంట. హల్లెలూయా. ఆయన హస్తము తోడుగా ఉండాలి. నీ హస్తము తోడుగా ఉంచండి ప్రభువా. ఇదిగో ఎంతవరకు కీడులో, శాపములో, వేదనలో, శ్రమలో, బాధలో ఉన్న నన్ను నువ్వేం చేయాలి? ఇప్పుడు కీడు నుండి కీడు రాకుండా ఎంతవరకు వచ్చింది చాలయ్యా, ఇక రాకుండా నన్ను దానిలో నుండి తప్పించు అని ప్రార్థన చేశాడంట. దేనికోసమైతే ప్రభువుని అడిగాడో దేవుడు దయచేశాడు, ఆశీర్వదించేశాడు. సరిహద్దుల్లో విశాలతనిచ్చాడు, దేవుని హస్తం తోడుగా ఉంచాడు. 4వ చూస్తే కీడు రాకుండా ప్రభు అతనికి సహాయము చేశాడు. అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి తెచ్చాడు. ఇప్పుడు 9 చదవండి మీరు. 9వ వచనం చదవండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతన్ని ఎలా కన్నదామే? వేదన పడి కంటినని చెప్పి ఏం పేరు పెట్టిందామే? ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? ఒకప్పుడు ఘనహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఘనము పొందిన వాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, ఇప్పుడు ప్రయోజనకరంగా దేవుడు చేశాడు. నిజమే. దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రభువులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేస్తాడు ఆయన. మారాను మధురంగా చేస్తాడు ఆయన. ఇరుకులో ఉన్న వారిని విశాలతలో నడిపిస్తాడు ఆయన. చీకటిలో ఉన్న వారిని వెలుగులో నడిపిస్తాడు ఆయన. శాపములో ఉన్న వారిని ఆశీర్వాదం నడిపిస్తాడు ఆయన. ఘనహీనులను ఘనమైన వారిగా చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టి దేవుని నామమును స్తుతించాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఘనహీనుడిగా ఉన్నాడు, తన సహోదరుల కంటే ఘనహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేది. ఎంత గొప్పవాడు చూడండి మన దేవుడు, ఎంత గొప్పవాడు మన దేవుడు. ఏమండి, ఆయన కౌగిట్లు మనం వచ్చేస్తే, ఆయన దగ్గరకు మనం వచ్చేస్తే, ఆయన రెక్కల చాటుకు మనం వస్తే, ఆయన నీడలకు మనం వస్తే, ఆయన సన్నిధికి మనం వస్తే, ఆయన సాహస కార్యాలు, ఘనమైన కార్యాలు మన పట్ల దేవుడు జరిగించేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆకోరు లోయ శ్రమ వేదన గల జీవితానికి సాదృశ్యం. ఎబ్బేజు జీవితాన్ని, వేదనలో ఉన్న ఎబ్బేజు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఘనహీనుడైనటువంటి వ్యక్తిని ఘనమైన వాడిగా చేశాడు. ఎంతో ఘనహీనతలో ఉన్నాడు, నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు, సహోదరుల కంటే ఘనహీనుడిగా ఉన్నాడు. ఇప్పుడు తన జీవితంలో గొప్ప అభివృద్ధి, నిశ్చయముగా ఆశీర్వదించేశాడు, సరిహద్దులు విశాలపరిచేశాడు, దేవుని హస్తం తోడుగా ఉంచేశాడు, కీడు రాకుండా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రాత్రి ఆకోరు లోయలో నువ్వు ఉన్నావా? నువ్వు అనుకోవచ్చు, నేను నా ఇంటిలో ఘనహీనుడిగా ఉన్నాను, నా గ్రామంలో ఘనహీనుడిగా ఉన్నాను, లేకపోతే నేనున్నటువంటి ఆ ప్రాంతంలో ఘనహీనుడిగా ఉన్నాను, ఇదిగో ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సరిహద్దుల విశాలత లేదు, ఇదిగో దేవుని హస్తం తోడుగా లేదు, కీడులో ఉన్నాను, శాపములో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను అని నువ్వు అనుకున్నావా? ఇశ్రాయేలు దేవుని గూర్చి నీవు కూడా ఎబ్బేజు వలె మొరపెడితే, ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో ఘనహీనుడనైన నిన్ను, నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్నటువంటి ఆ ఏరియాలో అందరికంటే ఘనము పొందిన వాడిగా దేవుడు నిన్ను చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒకటి బాకాలోయ కన్నీటి జీవితానికి, గాఢాంధకారపు లోయ భయపడే జీవితానికి, ఎండిపోయిన ఎముకల లోయ ఆత్మీయ జీవితం ఎండిపోతుందా? ఈ కూడికల ద్వారా మరలా రెస్టోరేషన్, పునరుద్ధరణ జరగాలి. పునరుద్ధరణ, రెస్టోరేషన్. ఈ కూడికల ద్వారా మరింతగా నీవు జీవంలోనికి వెళ్ళాలి. ఎండిపోయినటువంటి ఆ స్వభావం నీ నుండి తీసివేయబడి నీవు జీవములో ముందుకు సాగిపోవాలి. ఎండిపోయిన జీవం, ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన పరిస్థితి నీ నుండి దూరంగా పారిపోవాలి. జీవములోనికి ముందుకు సాగిపోవాలి. 4వ చూస్తున్నాం, ఆకోరు లోయ శ్రమ, వేదన, దుఃఖం, బాధ దేవుడు ఎలా మారుస్తాడంట? ఆశీర్వాదకరంగా, ఘనము పొందినవాడిగా దేవుడు చేస్తాడు. చివరగా, బట్ వెరీ ఇంపార్టెంట్, ఈ 4 లోయలు ఎక్కడున్నా నువ్వు 5వ లోయలోనికి రావాలి. ఇప్పుడు ఈ 4 లోయలు ఎక్కడున్నా ఏ లోయకి వచ్చాను? ఇప్పుడు 5వ లోయకి వచ్చాను. ఏంటి 5వ లోయ?
చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఇది చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతున్నప్పుడు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 26వ వచనం చదవండి. 4వ దినమున 26 సెకండ్ క్రానికల్స్ 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకా లోయ అని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. బెరాకా లోయ, అందరూ చెప్పండి. ఏ లోయ అంట? బెరాకా లోయ. ఈ బెరాకా లోయ ఏ జీవితానికి సాదృశ్యంగా ఉందంటే నిత్యము 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 దేవునిని స్తుతించే జీవితానికి సాదృశ్యం. బాగా వినండి. నిత్యము 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 దేవునిని స్తుతించే జీవితానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ 4 లోయలో ఎక్కడున్నా ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి నువ్వు? బెరాకా లోయ, స్తుతించే లోయలోనికి వచ్చాయి. స్తుతి నీ స్థితిని అంతటిని మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 20వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషాపాతు అనే రాజు కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తారంట? మీ తలను పైకెత్తండి. యెహోషాపాతు రాజు కనిపిస్తాడు. ఈ యెహోషాపాతు రాజు మీదకి అలాగే యోధా వారి మీదకి ఒకేసారి 3 దేశస్తులు యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఎన్ని దేశాలంట? 3 దేశాలు. ఏమండి, ఒక దేశం మీద ఒక దేశం వెళ్తుంటేనే ఆ దేశం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు రాళ్ళు తప్పించి మనుషులు కనపట్ల. భయంకర యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకర పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. కానీ ఒకేసారి ఒక దేశం మీదకి 3 దేశస్తులు రావటం అంటే నిజంగా అది చాలా చాలా భయంకరమైన పరిస్థితి. అలా వచ్చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి యెహోషాపాతు అంటున్నాడు ఏంటో తెలుసా? ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో 3 దేశస్తులు వస్తున్నాయి కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే యెహోవా యొద్ద మనసు నిలుపుకుందుము రండి. అర్థమవుతుందా? యెహోవా యొద్ద విచారము చేయటానికి మనసు నిలుపుకుందుము రండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ఉపవాసముని విజ్ఞాపన చేద్దాం. ఇదిగో 3 దేశస్తులు వస్తున్నారు, మనము ఏమాత్రం కూడా వారితో యుద్ధము చేయలేం. మన వల్ల ఏమవదు. ఇప్పుడు ఖచ్చితంగా మన పక్షాన దేవుడు మాత్రమే యుద్ధం చేయాలి, దేవుడి కార్యము చేయాలి, మేలు చేయాలి, అద్భుతం చేయాలి అని చెప్పి వారందరూ కలిసి ఉపవాసాలు ఉండి వారు ఏం చేస్తున్నారంట? దేవుని మందిరములో వారు ప్రార్థనలు చేస్తారు. ఇలా ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నారు. వాళ్ళు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నారంటే 12వ వచనం చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చావా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసిన 13వ వచనం. యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? మా దేవా, న్యాయము తీర్చు. ఈ గొప్ప సైన్య సమూహముతో యుద్ధము చేయడానికి మాకు శక్తి చాలదు. ఈ పరిస్థితిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ ఆలోచనలు తీసుకోవాలో, ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలో, ఏ ప్లాన్స్ కలిగి ఉండాలో మాకు తోచటం లేదు. ఇక్కడంతా కూడా చీకటి అయిపోయింది, బ్లాక్ అయిపోయింది అని ప్రార్థన చేస్తూ వాళ్ళన్న చక్కటి మాట ఏంటో తెలుసా? నేను అంటాను ఏంటంటే ఆ మాటకు ప్రభు ఏమైపోయి తెలుసా? కార్యం చేసేసాడు. ఏంటా మాట? నీవే మాకు దిక్కు. అందరి మాట ఒకసారి చెప్పండి. ఈ మాట మీకు కొత్తగా ఉంది, దేవుడి దగ్గర చెప్పడం, మనుషుల దగ్గర చెప్పడం అలవాటు అయిపోయింది మీకు. అర్థమవుతుందా? మనుషుల దగ్గర ఈ మాట కొన్ని 100 సార్లు చెప్పుకుంటాం మనం. మనకున్న కష్టాలను బట్టి, మనకున్న తిప్పలను బట్టి, అప్పులను బట్టి, బాధలను బట్టి, అరే బాబు ఇదిగో ఈ పరిస్థితులు ఎవ్వరు నాకు సహాయం చేయలేదు, ఈ పరిస్థితి నాకు ఎవ్వరు కూడా గట్టెక్కించేవారు లేరు, నీవే కాస్త సహాయం చేయవా, ఇదిగో నీవే నాకు దిక్కు అని చెప్పి ఏం చేస్తాం? మనుషుల దగ్గర చేయి చాపి చాలాసార్లు మనము అంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఏమంటారో తెలుసా? మనుషుల దగ్గర కాదు, ఎవరి దగ్గర అంటారంట? దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీవే మాకు దిక్కయ్యా అంటే ఆ మాట మనం చదువుతున్నప్పుడు వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? నీవు తప్ప మాకు వేరే ఆధారము. దావీదు అంటాడు కదా, ఇదిగో నా దాగు చోటు.
మై సీక్రెట్ ప్లేస్, నా దాగుచోటు నీవే కదా ప్రభు. నీకు మించినటువంటి ఆ సీక్రెట్, ఆ సేఫ్టీ జోన్ మరొకటి ఏమాత్రం కూడా లేనే లేదంట. సో అలాగని వీళ్ళు ఏమంటారు తెలుసా, ఇదిగో నీవే ప్రభువా మాకు దిక్కు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎవరిని అడగట్లేదు, నీవే మాకు దిక్కు అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా, ఇదిగో మీరు భయపడొద్దు అని చెబుతూ. ఎవరు ప్రార్థన చేశారు అలాగా? భర్త ప్రార్థన చేశాడా? అమ్మ వినండి, భర్త ప్రార్థన చేశాడా? లేకపోతే కేవలం భార్య మాత్రం ప్రార్థన చేసిందా? లేకపోతే పిల్లలు మాత్రమే ప్రార్థన చేశారా? ఎవరు ప్రార్థన చేశారు? యోధా వారందరూ తమ శిశువులతో. శిశువులు అంటే ఎవరు? చిన్న చిన్న పిల్లలు. మీకు అర్థమవుతుందా? చిన్న చిన్న పిల్లలు, పుట్టినటువంటి పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అర్థమవుతుందా? పుట్టినటువంటి పిల్లల శిశువులను కూడా తీసుకుని వచ్చి పిల్లలతోనూ, శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి వీళ్ళందరూ కలిసి అంటున్నారు, కుటుంబాలుగా చెబుతున్నారు, ఇదిగో ప్రభు నీవే మాకు దిక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవే మాకు దిక్కు ప్రభువా. దేవుని మందిరంలో ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ కూటాలకు ఎవరు వచ్చారు? నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉందా? నీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త, నీ భార్య, నీ పిల్లలందరూ కలిసి, నీకు అప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎప్పుడైనా ఎన్నడైనా నీ కుటుంబంగా వచ్చి ఇదిగో ప్రభు నా కుటుంబం నీ సన్నిధిలో గడుపుతూ మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, కుటుంబంగా చేరి ప్రతిరోజు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాం, కుటుంబంగా ప్రార్థన చేస్తున్నాం అన్న అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకేసారి 3 దేశస్తులు వస్తున్నారు. ఒకేసారి తమ శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ వారి యెహోవా సన్నిధిలో నిలబడి ఇదిగో నీవే మాకు దిక్కు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారు. వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేశాడు. సమాధానం ఇచ్చి ఆయన చెబుతున్న మాట ఏంటో తెలిసి చాలా విషయాలు ఉంటాయి. 15 నేను చదువుతున్నాను. 15 యోధా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జరియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 17వ వచనం చివరి భాగం, భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడు, యెహోవా మీతో కూడా ఉన్నాడు. 19వ వచనంలో, దేవుడైన యెహోవాను స్తుతించురి. దేవునికి స్తోత్రం చెప్పండి. భయపడొద్దు. మీరు పోట్లాడవలసిన పనేమి కూడా, కత్తులు వాడవలసిన పనేమి కూడా, కర్రలు వాడవలసిన పనేమి కూడా అర్థమవుతుంది. ఏమాత్రం కూడా మీరు ఏ యొక్క పరికరాలు వాడవలసిన పని లేదు. మీ పక్షాన ప్రభు ఉన్నాడు, ఆయనే యుద్ధం చేస్తాడు. అద్భుతమైన సంగతి ఏంటంటే 3 దేశస్తులు వచ్చారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్తుతించడం ప్రారంభించారు. ఏం చేస్తున్నారంట? ప్రభుని స్తుతిస్తున్నారు. ఈ లోపు వచ్చిన వారిలో ఒకరికొకరు ఏమైపోతుంది తెలుసా? పొడుచుకుని, ఎవరికి వారు పొడుచుకుని చనిపోయారు. ఉదయం లేచి చూసేసరికి ఏం కనపడుతున్నాయి? అన్నీ శవాలే. అక్కడ చక్కటి మాట ఉంటుంది ఏంటో తెలుసా? వచ్చిన వారిలో ఒకడును తిరిగి మరలా వాడింటికి వెళ్ళారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి ఏం చేయలేదంట? వెనక్కి మరలా 22వ వచనం, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సెయోరులు మన్య వాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైన అమ్మోనీయులు, మోయాబీలు, సెయూరు మన్య నివాసులు బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సెయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరికొకరు చంపుకొనుట మొదలుపెట్టి యోధవారు అరణ్యమందు కాపురుడు దుర్గమును దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలన పడి ఉండి ఒక్కడును తప్పించుకొనలేదు. చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వచ్చి చూసేసరికి ఏమున్నాయి? అన్నీ ఎవ్వడు కూడా వచ్చిన వాడు తిరిగి మరలా వారు ఏం చేశారు? ప్రభుని స్తుతించారు. అలా ప్రభుని స్తుతించగా వారి మీదకి వచ్చినటువంటి అప్రతికూల పరిస్థితి దేవుడు ఏం చేశాడంట? వారు ఆ పరిస్థితి నుండి దేవుడు వారిని విడిపించి తప్పించి ఘనమైన కార్యాన్ని చేశాడు. అందుకే వారు ఆ లోయలో ఉండి ప్రభుని స్తుతించారు కాబట్టి ఆ లోయకి ఏ పేరు పెట్టారు వాళ్ళు? బెరాకా లోయ. స్తుతించే లోయ, స్తుతించే జీవితానికి సాదృశ్యం.
ఈ రాత్రికాల సమయంలో నా మాటలు ముగిస్తున్నాను. నీ జీవితంలో కూడా ఒకవేళ ఒకేసారి 3 దేశస్తులు రాకపోవచ్చు, లేకపోతే శత్రువు రాకపోవచ్చు, కానీ మనందరికి ఒక భద్ర శత్రువు ఉన్నాడు. వాడే అపవాదైన సాతాను. కనుక ఆ అపవాది మన మీదకి పొంచి ఉండకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. నువ్వు పోట్లాడవలసిన పనేమి కూడా నీవు నీ కుటుంబంతో దేవుని సన్నిధిని ఏం చేయాలంట? గడపాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. నువ్వు స్తుతిస్తే కనుక దేవుడు నీ స్థితిగతులన్నీ కూడా మార్చిపోతాడు. అందుకే బెరాక లోయ కింద ఫుట్ నోట్లో చూస్తే అనగా స్తుతి ఆశీర్వాదం, స్తుతించారు, ఆశీర్వాదాల వారు పొందుకున్నారు. స్తుతించారు, వారి మీదకి వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించబడ్డారు. స్తుతించారు, దేవుడే వారి స్థితిగతులన్నీ కూడా మార్చేశాడు. మీరు పోట్లాడవలసిన పని ఏమీ కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం సెలవిస్తూ ఉంది. సిరియన్లు అంటున్నారు, ఇదిగో యెహోవా కొండలకు మాత్రమే దేవుడే, ఆయన కొండలకు మాత్రమే దేవుడు అని అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, సేవకునిగా నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. యెహోవా కొండలకే కాదు లోయలకు కూడా దేవుడు. టకటక చెప్పండి. మొదటిలో చెప్పండి. బాకా లోయ ఏ జీవితానికి? కన్నిటి జీవితానికి సాదృశ్యం. రెండవది ఏ జీవితానికి సాదృశ్యం? మూడవది ఎండిపోయిన ఎముకల లోయ, ఎండిపోయే మన జీవితాలకు, ఆత్మీయ జీవితాలకు సాదృశ్యం. నాలుగవ లోయ ఆకోరు లోయ, శ్రమ వేదన గల జీవితానికి సాదృశ్యం. చివరిగా వెరీ ఇంపార్టెంట్ లోయ బెరాక లోయ, స్తుతించే జీవితానికి, ఆశీర్వాదానికి సాదృశ్యమైనటువంటి లోయ. స్తుతిస్తే ప్రభు మన స్థితిని మారుస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఒకరోజు ఒక రాజుగారు రాజభవనంలో ఉంటుండగా అతడు తనకు కుమారుడు, ఆ కుమారుడు కాస్త బలహీనతను బట్టి చనిపోయాడు. కొంతకాలానికి తన కుమారుడు చనిపోయాడని ఆలోచిస్తూ నా కుమారుడు చనిపోయాడు కదా, ఇంక నేను కూడా బ్రతుకున్నట్టు ఎందుకని చెప్పి మనోవేదన పెట్టుకుని చింతిస్తూ అతడు కూడా చనిపోయాడు. చాలా కాలంగా ఆ రాజు కోట అక్కడే ఉంది. ఆ కోట దగ్గరికి చాలామంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం వారు వచ్చి, గవర్నమెంట్ వారు వచ్చి చెబుతున్నారు ఏంటంటే, మేము ఆ బిల్డింగ్ అంతటిని కూడా వేలంపాట మేము వేయబోతున్నాం. కనుక మీరు ఏం చేయాలి? ఎవరైనా ఒకవేళ మీకు కావాలితే కనుక మీరు వచ్చి పాడుకుంటే అందులో ఉన్న వస్తువులు మీరు తీసుకెళ్ళవచ్చు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత అనేక మంది వచ్చారు, పాడుకుంటున్నారు. ఈలోపు ఒక వృద్ధురాలు వచ్చింది, ఒక మామగారు వృద్ధురాలు వచ్చి, అయ్యా ఈ ఇంటిలో కొంతకాలం నేను సేవ చేశాను, రాజుగారి యొక్క కుమారుడికి సేవ చేశాను, ఇంటిలో నేను ఉన్నాను చాలా కాలం, ఆ కుమారుడికి పరిచారం చేశాను అయ్యా. కాబట్టి నాకు కాస్తంత ఒక చిన్న ఫేవర్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ గోడ మీద కనిపించేటువంటి ఆ రాజకుమారుడి యొక్క ఫోటో నాకు ఇచ్చేయండి అయ్యా, గుర్తుగా నేను నా ఇంట్లో పెట్టుకుంటాను అయ్యా అని చెప్పి దీనంగా అడిగిందండి. సరే అని చెప్పి ప్రభుత్వం వారు ఫోటో కదా అని చెప్పి పట్టుకెళ్ళిపోమన్నారు. అలా ఫోటో తీసుకుని ఆమె పట్టుకుని ఇలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ ఫోటో వెనక భాగం నుంచి ఒక పేపర్ షీట్ అనేది జారిపడ్డది. అది ఏంటి అని చెప్పంటే ఒక వీలునామా. ఏంటంటే అది వీలునామా. ఏంటా వీలునామా? ఏం రాశారు అసలు? బాబు గారు ఏదో పడ్డది ఏంటని చెప్పి చూసి ఆ ప్రభుత్వం వారి దగ్గరికి తీసుకెళ్ళి చూసేసరికి అందులో రాసి ఉంది. ఏంటో తెలుసా? ఈ ఫోటో ఎవరైతే కొనుక్కుంటారో వారికే ఈ ఆస్తి అంతా కూడా చెందుతుంది. అలా చూస్తున్నారు, మాకు వస్తే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ఈ ఫోటో ఎవరైతే పాడుకుంటారో వారికే. ఉన్న పాటను ఏం చేశారంటే ఆ ప్రభుత్వం వారు విడిచిపెట్టి, అమ్మా నువ్వు చాలా వృద్ధాప్యంలో చెప్పి తీరంగా అడిగేసరికి మేము కూడా కాదనిపోయాం. ఇదిగో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఈ ఫోటో ఎవరైతే ఎట్టుకెళ్తారో వాళ్ళది ఇది, ఇదంతా కూడా వాళ్ళకే చెందుతుంది అన్నప్పుడు ఉన్న పూట వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయి అంటున్నారంట, ఇదిగో దీని అంతటికి కూడా నీవే ఓనర్ అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా నీదే అని చెప్పి వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతకాలం ఆ రాజకుమారుడికి చక్కగా పరిచారం చేస్తేనే అంత కలిసి వచ్చింది కదా. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు,
మహోన్నతుడు, మహనీయుడు ఆ దేవునికి ఆ దేవుని మనం స్తుతిస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. ఆ ప్రభుని మనం స్తుతిస్తే, గణపరిస్తే ఎంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడో ఒకసారి రాత్రి మనం ఆలోచించాలి. కనుక మనము చివరి లోయ, బెరాక లోయ ఏం చేయాలంటే మనం అందరం కూడా ప్రభుని స్తుతిస్తే ప్రభు మన స్థితిని మారుస్తాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో నేను చెప్పాను, ఈ 5 లోయలో ఎక్కడో ఒక చోట మీరు ఖచ్చితంగా ఉన్నారు. ఏ లోయలో ఉన్నా ఈ రాత్రి ఒక్క మాట మనం ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, బాకా లోయలో ఉన్నాను, కన్నిటి లోయలో ఉన్నాను, కనికరించండి అంటున్నాడు కదా. సియోనులో, యెరూషలేములో ఒక జనము కాపురం. జనమా, నీవిక మాత్రము కన్నీళ్లు విడవలసిన పని లేదు. ప్రభు నీ కన్నీటిని తుడుస్తాడు. గాఢాంధకారపు లోయలో ఉన్నావా, భయపడుతున్నావా, నీ పరిస్థితిని బట్టి, కుటుంబాన్ని బట్టి భయపడుతున్నావా, ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు, భయపడద్దు, నేను నిన్ను విమోచించాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఎండిపోయినటువంటి జీవితం ఎండిపోయిందా, ఈ కూడికల ద్వారా మరింతగా పునరుద్ధరణ చెంది మరింతగా మనమందరం కూడా జీవనంలోకి వెళ్ళాలి. 4వదిగా ఆకోరు లోయ, శ్రమ వేదన గల జీవితానికి సాదృశ్యం. బెరాక లోయ, స్తుతించే జీవితానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలన్నీ కూడా మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆ చైర్స్ అన్ని కూడా కొంచెం వెనక పెట్టండి, కొంచెం మోకరిద్దాం. ఒక 2 నిమిషాలు, చివరి కూడిక కదా. ఒకవేళ ఎవరైనా మీరు మోకరించలేమనుకుంటే నిలవబడండి. ఎవరైనా మోకరించలేమనుకుంటే కానీ నిలవబడండి. లేని ఎడల ఒకసారి కొంచెం చైర్స్ కొంచెం వెనక్కి వేసుకోండి. అందరూ కాస్త మీరు మోకాలు కొడుకురండి. ఒక్క నిమిషం. చివరి కూడిక. ఈ రాత్రి మనం వెళ్తూ కొన్ని ఆశీర్వాదాలతో మనం వెళ్ళాలి. ఈ రాత్రి వెళ్తూ కొన్ని దీవెనలతో మనం వెళ్ళాలి. ఈ రాత్రి మనం వెళ్తూ దేవుని తన మహత్ కార్యాన్ని, దేవుని తన ఉన్నతమైన కార్యాన్ని ప్రభు మన పట్ల చేయాలనుకుంటున్నారు. ఏ లోయలో ఉన్నావు, అందరు చేతులు జోడించండి, అందరూ మోకరించండి. వీలైన వారు మోకరించండి. మోకరించలేము అనుకున్న వారు కాస్త నిలవబడి 2 చేతులు జోడించి ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏ లోయలో నువ్వు ఉన్నావు, ఈ రాత్రి 5 లోయలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 5 లోయలు. బాకా లోయ, అందరు మోకాళ్ళ మీదకి రావాలి. 2 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఏ లోయలో నువ్వు ఉన్నావు? బాకా లోయలో ఉన్నావా? కన్నీటి లోయలో నువ్వు ఉన్నావా? ఏ లోయలో నువ్వు ఉన్నావు? గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నావా? ఆకోరు లోయలో నువ్వు ఉన్నావా? లేకపోతే ఎండిపోయిన ఎముకల లోయ, ఆత్మీయ జీవితం ఎండిపోయిందా? నువ్వు నీ కుటుంబంతో కలిసి ప్రభుని స్తుతిస్తున్నావా? ప్రభుని ఘనపరుస్తున్నావా? నీ కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధన చేస్తున్నావా? కొంతమంది భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఒక్కసారి మనమందరం కలిసి చిన్న మాట ప్రార్థన, చేతులు జోడించి చిన్న మాట ప్రార్థన. ఏ లోయలలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నా దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. రాత్రి నీ ప్రక్కనే ఉన్నాడు. రాత్రి నీకు సమీపంగా ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేయి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయా, నజరేయువాడా, నన్ను కనుకరించండి ప్రభువా అని చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీలో అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. మీలో అనేక మంది హృదయపూర్వక ప్రార్థన చేస్తున్నారు. మీలో అనేక మంది మరి కన్నీటితో దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. కన్నీటి లోయలో మీరున్నారా? దేవుడు అక్కడే మీ పరిస్థితిని మార్చేవాడు. దేవుడు అక్కడే మీ స్థితిని మార్చేవాడు. దేవుడు అక్కడే మీ జీవితాల్లో కార్యాలు చేసేవాడు. ప్రార్థన చేయండి. ఈ రాత్రి ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. కళ్ళల్లో కన్నీరుందా? గుండెల్లో దిగులుందా? కలత చెందుతున్నావా? నెమ్మది లేదా? గుండెలు గాయమైపోయినాయా? ప్రభు అంటున్నాడు, ఇక అవి నీకు ఉండబోవు. ప్రార్థన చేద్దాం. మీలో చాలా మంది
మీలో చాలా మంది హృదయపూర్వక కన్నీరు కారుస్తున్నారు, హృదయపూర్వక ఏడుస్తున్నారు, హృదయపూర్వక ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన 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 చేయండి, ప్రభుని అడగండి. ఆయన ఒక్కడిని స్థితిని మార్చేవాడు. అయ్యా నేను బాకా లోయలో ఉన్నానయ్యా, గాఢాంధకారపు లోయలో ఉన్నానయ్యా, ఎండిపోయి ఎముకల లోయలో ఉన్నానయ్యా, ఆకోరు లోయలో ఉన్నానయ్యా, అయ్యా నా స్థితిని మార్చండి అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా యేసయ్యా, కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. పోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రము సెలవీయగ నిమ్మలమాయనుగా. యేసే ని నావిక, భయము చెందకు నీవిక. యేసే ని రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరీక్షణ, 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 యేసే నిరీక్షణ. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు, నా కుటుంబంలో చాలా దుఃఖం, చాలా వేదన, చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా నిందలు, అవమానాలు, నేను కూడా ఇటువంటి లోయలో ఉన్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నా జీవితంలో ఎన్నో ప్రతికూల లోయలో ఉన్నాను, ధ్యానం చేసిన నీ లోయలో నేను ఉన్నానండి. ఈ రాత్రి నా కోసం ప్రార్థన చేయండి, ఈ రాత్రి నా కోసం విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాల పైకి చూపించండి. మీకోసం చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ రాత్రి మాట్లాడుతున్నావు, ఇదిగో యెహోవా కొండలకే కాదు లోయలకు కూడా దేవుడే. అవునాయన, 5 లోయలు రాత్రి జ్ఞాపకం చేశారు. ఎవరైతే రాత్రి బాగా లోయలు ఉన్నారో వారి కన్నిటిని తొడవండి నాయన, వారి దుఃఖ దినములు సమాప్తము చేయండి.
బహుతరాలకు సంతోష కారణంగా చేయండి. ఎవరైతే గాఢాంధకారపు లోయలో ఉన్నారో విమోచించండి, విడుదల దయచేయండి. ప్రతి విధమైన భీతి, భయము తొలగించండి. ఎవరైతే ఎండిపోయిన లోయలో ఉన్నారు, ఆత్మీయులు ఎండిపోయారేమో ప్రభువా, నిశ్చయం ఈ రాత్రి ప్రతి ఒక్కరిని కూడా నాయన ఎండిపోయిన ఎముకలారా యెహోవాను ఆలకించండి అని ప్రవచనం మాట్లాడినప్పుడు వారిలో జీవం ఎలాగైతే వచ్చిందో ఈ రాత్రి నీ బిడ్డలో ఉన్న మృతమైన స్వభావాన్ని తీసివేయండి. వారి జీవితంలోనికి ప్రభువా ఎండిపోయిన స్వభావాన్ని తొలగించి జీవము వారిని పంపించి. ఎవరి లోయలో ఉన్నారు, ఎబ్బేజు జీవితాన్ని మార్చిన దేవుడు ప్రభువా, ఈ రాత్రి నీ ప్రజల జీవితాలు మీరు మార్చుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. మేమందరము కూడా బెరాకా లోయ అనుభవాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి. కుడి హస్తాల చాపిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ఘనమైన కార్యాలు జరిగించమని, వారి దుఃఖమును, వారి వేదనను, వారి బాధను, నిరాశను, నిస్పృహను ప్రభు తొలగించి ప్రతి కుటుంబాన్ని ప్రభు సంతోషంగా, ఆనందంగా, అభివృద్ధిలోనికి, సమృద్ధిలోనికి నడిపించి ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరిపై రాత్రి కుమ్మరింపచేయమని. ఈ చివరి కూడికలో ప్రతి ఒక్కరిని నాయన ఒక్కొక్కరిని ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించి పంపించమని మహిమ నీకు ఆపాదిస్తున్నాను. ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్న దాసులను మరింతగా బలపరిచి వారి ద్వారా ఇంకా అనేకమైన దివ్యమైన వర్తమానాలు అందించడానికి సహాయం వచ్చి అనేక మంది నీ వైపు మళ్లించుటకు కృప చూపించి పెద్దలను చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి, వాయిద్యాలు వాయించిన వారిని, పాటలు పాడిన వారిని, మాకెంతగానో సహకారిగా పద్మారావు గారు వారి కుటుంబాన్ని మీరు దీవించున్నారు. అల్పుడను దీనుడు అయోగ్యుడు ప్రభుని నిలబెట్టు. ఈ పగలు, ఈ రాత్రి ప్రభు వాడుకున్న విధానం బట్టి మనసారా నేను స్తుతిస్తూ ఇంకా మీ పరిచయం బహుమానంగా వాడుకోమని నా కుటుంబాన్ని మీరు దీవించమని. బాబీ తనకిచ్చినటువంటి తండ్రి గారి కుటుంబాన్ని ఆశీర్వదించు. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల హస్తాలకు సమర్పించుకుంటూ అభివృద్ధి, సమృద్ధి, ఆయుష్, ఆరోగ్యము, ఆశీర్వాదము, నెమ్మది, సుఖము ప్రతి ఒక్కరికి దయచేయండి. విత్తబడిన ప్రతి మాట కూడా నూరంతలుగా ఫలించుటకు సహాయం వచ్చేది. ఈ వాక్కు ద్వారా మరింతగా జీవితాలు కట్టబడడానికి, దీవించబడడానికి సహాయం వచ్చేమని. ఇంతవరకు సహాయం చేసరికి ముందు కూడా మీరు తోడుగా ఉండడం మమ్మల్ని అందరినీ కూడా చేతులు సమర్పిస్తాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.